గౌరవ మంత్రివర్యులు వస్తున్నట్టున్నారు. ఆయన రాగానే మనం అంతా లేచి నిలబడి ఘనంగా స్వాగతం చెప్దాం. ఈనాటి మన ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ అమాత్యులు గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారికి ఘన స్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా శ్రీ శివకుమార్ గారిని కోరుతున్నాను. వాళ్ళు ఇప్పుడే వచ్చారు కదా. చేయండి, మనకి ఇంకా వచ్చారు కదా, రిలాక్స్ 40 మంది రావాలి. రాజేష్ చంపాలి. ఓకే, 10 minutes. శ్రీ లక్ష్మీనారాయణ గారు ఇప్పుడే విచ్చేశారు కాబట్టి వారు రిలాక్స్ అవ్వడానికి ఒక 10 నిమిషాలు మనం టైం ఇచ్చి కార్యక్రమం మొదలు పెడదాం. ఈ లోపున మిమ్మల్ని అలరించడానికి కొన్ని సినీ గీతాలు. అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే మల్లెపూల పందిరిలోకి నడచిరావే సరిగమల మనసు నిండా మరులు పండ పసిడి పల్లకి ఎక్కాల రగాలే ఊగాల శివరంజనవ్వాల గరి సదస గరి సదస గరి సదస సన్ననైనా వీకువలోన సంకురాతిని వెలుగువలే ముద్దబంతి ముక్కులలోకి సాగిరారా మగసిరిలా కనులు నిండా కలలు పండ పూల పడవా నడపాలి అందాన్ని చిందాని అపరంజి నవ్వాలి గరి సదస గరి సదస గరి సదస అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే ముద్దబంతి ముక్కులలోకి సాగిరారా మగసిరిలా
తరగల గోదారై వలపు మిలమిల మెరవాల వంపు సొంపుల శరీరై వయసు గలగల నవ్వాల నురుగు తరగల గోదారై వలపు మిలమిల మెరవాల శరీరై వయసు గలగల నవ్వాల కొమ్మ మీద కోకిలనై కొత్త రాగం పలకాల గుడికి నేను దీపమునై కోటి వెలుగులు కురియాల కంటి పాపనై కాలి అందెనై కంటి పాపనై కాలి అందెనై కాలమంత కరగబోసి కాపు ఉండన రిగ పగ పద పద సరి సదస గరి సదస గరి సదస చల్లనైనా వేకువలోన సంకురాతిరి వెలుగువలే మల్లెపూల పందిరిలోకి నడచిరావే సరిగమల ఇంద్రధనుసు విరిసింది ఏడడుగుల నడవాల సందె చుక్క నిలిచింది బుగ్గ చుక్క పెట్టాల ఇంద్రధనుసు విరిసింది ఏడడుగుల నడవాల సందె చుక్క నిలిచింది బుగ్గ చుక్క పెట్టాల ఈడు చూడు ఇలుగెత్తి ఈరువాక పాడాలా తోడు నీడ ఇరువురమై గూటి కందం తేవాల తీగ మల్లినై తేనె చల్లునై తీగ మల్లినై తేనె చల్లునై కోరికంత కూడగట్టి కొలువు చెయ్యనా సరి గరిగా పక పద పద సగరి సదస గరి సదస గరి సదస అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే నడపాలి అందాలి చిందాలి అపరంచిన పాలి గరి సదస గరి సదస గరి సదస థ్యాంక్ యూ. రాధే గోవింద ప్రేమే కుట్టిందా కసిగారమ్మంటూ కబురెట్టిందా కృష్ణ ముకుంద కన్నె కిష్కింద జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుష వరస ఇహ కనిపించమంట మృదువదన పతినై పరిపాలించనా చలో హతుల దుమ్ము దులిపేస్తారే బుగ్గలు రెండు కొరికేస్తారే అంతగా నచ్చావము అనసూయమ్మ రాధే గోవింద ప్రేమే కుట్టిందా కసిగారమ్మంటూ కబురెట్టిందా కృష్ణ ముకుంద కన్నె కిష్కింద జడతో నా మనసు లాగేసిందా
వాటేసిన వయ్యారమ్మా తొలి ప్రేమ చల్లుని కురవాలంట పరుగులతోటి షాకులేస్తా ఒడిలో సరసరి పొడుగేసినా కృష్ణ ముకుంద కన్నె కిష్కింద జడతో నా మనసు లాగేసిందా రాధే గోవింద ప్రేమే కొట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా అభిషేకం క్షీరాభిషేకం క్షీరాభిషేకం సురకల్పలతా సురభిళ సుమాలా సురుచిర సుమధుర మకరందంతో సాయినాథని మంగళమూర్తికి అభిషేకం మధురాభిషేకం అభిషేకం మధురాభిషేకం వలయ వైధర శిఖర వనాంతర చందన సుఖ శీతల గంధంతో సాయినాథని సుందర మూర్తికి అభిషేకం చందనాభిషేకం శ్రీహరిపదరాజీవ సముద్భవ గగన గంగ పావన శేఖరములా సాయినాథని శ్రీకరమూర్తికి అభిషేకం నీరాభిషేకం అభిషేకం ఊద్యాభిషేకం సాయినాథని తేజోమూర్తికి అభిషేకం ఊద్యాభిషేకం జయ హో సాయి జయం జయం నీ పద కమలములకు జయం జయం జయ హో సాయి జయం జయం నీ పద కమలములకు జయం జయం జయ హో సాయి జయం జయం నీ పద జయం జయం అటు వెళ్ళొచ్చు కదా రండి మా ఆహ్వాన్ మన్నించి షార్ట్ నోటీస్ అయినా కూడా మీరు అట్లాంటా చుట్టుపక్కల నుంచి మన విచ్చేసిన అతిథుల మీద అభిమానంతో వచ్చిన వాళ్ళందరికీ నా సిన్సియర్ వెల్కమ్ అండ్ హార్ట్లీ వెల్కమ్. మనం ఈరోజు ఒక వ్యక్తి మీద అభిమానంతో మన ప్రతినిధిని మనం ఇండియా వెళ్ళి చూసుకోలేని అవకాశం మనకు ఎట్లాగో లేదు. మన కోసం ప్రజల వద్దకు పాలనలాగా మన కోసం ఎన్ఆర్ఐస్ దగ్గరకు వచ్చిన మన హానరబుల్ మినిస్టర్ గారు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారిని, అలాగే ఆయనతో పాటు వచ్చిన మేధావులైన ప్రొఫెసర్
ఆలాది జాలయ్య గారికి, మన విజయ్ బాబు గారికి, చందు శ్రీనివాస్ గారికి, గోపు అప్పారావు గారికి సాదర స్వాగతం అట్లాంటా వాసుల తరపున తెలియజేస్తున్నాను. మన మినిస్టర్ గారు కన్నా లక్ష్మీనారాయణ గారి గురించి ఇక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, బట్ చెప్పాలి కాబట్టి ఆయన గురించి 4 మాటలు చెప్తాను. ఆయన గురించి నాకు తెలిసినవి, అందులో ఏమైనా తప్పులుంటే నన్ను మన్నించండి. ఉండవు, బట్ ఏమన్నా ఉన్నా కూడా మన్నించండి. మాది విజయవాడ అండి, కృష్ణా జిల్లా. మా పక్క జిల్లాలోనే గుంటూరు మినిస్టర్ గారిది. గుంటూరులో ఆయన ఒక చిన్నప్పటి నుంచి కూడా ఒక విజన్ తోటి, ఒక డ్రీమ్ తోటి ఆయన పబ్లిక్ సర్వీస్ చేయాలి అనే మోటో చిన్నతనం నుంచి డెవలప్ అయింది ఆయనలో. ఇది నాకు తెలిసిన నిజము. అది ఎలా కన్వర్ట్ అయింది అంటే, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రకంగా ఆయన మౌల్డ్ చేసుకుంటూ మన కోసం మౌల్డ్ చేసుకున్నారనమాట. మనకి పబ్లిక్కి ఇమ్మీడియట్గా సర్వ్ చేయాలంటే దగ్గరగా ఉండే స్థానం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇమ్మీడియట్గా మనకి రిలీఫ్ ఇవ్వచ్చు పబ్లిక్కి. ఆ ఉద్దేశంతో ఆయన సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలని చెప్పే కోరికతోటి ఇనీషియల్గా బాడీ బిల్డింగ్ చేశారు. తర్వాత వెయిట్ లిఫ్టింగ్ దానిలో కూడా పార్టిసిపేట్ చేశారు. మన ఆంధ్ర యూనివర్సిటీలో 2 or 3 years కంటిన్యూస్ ఛాంపియన్షిప్ ఆయన విన్ చేశారు. అలాగే డిసిప్లిన్ కోసం ఎన్సిసిలో ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్, నేను చాలా రోజులైంది ఎందుకు నాకు గుర్తులేవు అన్నీ, బట్ అవన్నీ కూడా ఆయన సాధించారు ఎంతో క్రమశిక్షణతో. అలాగే రిపబ్లిక్ డే పరేడ్లో ఆయన పార్టిసిపేట్ చేశారు. తర్వాత స్టూడెంట్గా ఉన్నప్పుడు టీమ్ బిల్డింగు, టీమ్ యాక్టివిటీస్ కోసం ఎన్ఎస్యుఐలో సెక్రటరీగాను, డిస్ట్రిక్ట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గాను వర్క్ చేశారనమాట. తర్వాత 1989లో ఫస్ట్ టైము పెదకూరుపాడు నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఒక ప్రముఖ వ్యక్తి మీద మంచి మెజారిటీ తోటి విన్ అయ్యారు. దట్ ఈజ్ హిజ్ ఫస్ట్ స్టెప్ ఇన్ టు డైరెక్ట్ పాలిటిక్స్, టు సర్వ్ ది కమ్యూనిటీ, టు సర్వస్. ఆ తర్వాత ఆయన ఇంకా వెనక తిరిగి చూడలేదు. ఆయన చేసిన మంచి పనులే ఆయన్ని కంటిన్యూస్గా 5 టర్మ్స్ ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారు. ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన తర్వాత ఆ 5 టైమ్స్లో కూడా 3 times రూలింగ్లో ఉన్నప్పుడు, 2 times అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారనమాట. ఇంతవరకు అన్డిఫీటెడ్ ఎమ్మెల్యే ఎవరంటే మన కన్నా లక్ష్మీనారాయణ గారు. తర్వాత ఈ పాలిటిక్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. గెలవడం కోసం చాలా రకరకాల ప్రామిస్లు ఇస్తారు. కానీ కన్నా లక్ష్మీనారాయణ గారు వీటన్నిటికీ అతీతుడు. ఆయన ఎలక్షన్లో కంటెస్ట్ చేసేటప్పుడు హీ నెవర్ గివ్స్ ఏ ప్రామిస్ చేయకోకుండా ఎలక్ట్ అవుతారు. దట్ ఈస్ హిజ్ క్రెడిబిలిటీ. దట్స్ హౌ హీఈస్ గెటింగ్ రీఎలెక్టెడ్. తర్వాత ఆయనలో ఇంకో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే, ఒక మాట ఎవరికన్నా ఇస్తే హీ నెవర్ గో బ్యాక్,
హీ విల్ సాక్రిఫైస్. మాట తప్పడం అనే మడమ తిప్పడం అనే ప్రశ్నే ఆయన పొలిటికల్ హిస్టరీలో ఇంతవరకు లేనే లేదు. దిస్ ఈజ్ వాట్ మెనీ పీపుల్ నోస్. నాకు కూడా తెలిసిందనమాట. తర్వాత గుంటూరులో అంటే ఈ జనరేషన్ తెలియపోవచ్చు, కానీ పాత జనరేషన్కి అందరికీ తెలుసు. ద గ్రేట్ విజనరీ లెజెండ్ ఎన్జి రంగా గారు. ఎన్జి రంగా గారు మనస్సు దోచిన మంచి మనిషి మన కన్నా లక్ష్మీనారాయణ గారు. తర్వాత ఆయన ఎంత విజనరీ అంటే ఆయన టర్మ్లో 20 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆయన ప్రజలకి అందించారు ఆయన టైంలో. అలాగే బ్రిడ్జెస్ కూడా ఐ థింక్ 18 బ్రిడ్జెస్ he constructed. This is another achievement while he is in office. తర్వాత ఫస్ట్ టైము మినిస్ట్రీ ఆపర్చునిటీ డాక్టర్ ఎన్ జనార్దన్ రెడ్డి గారు కన్నా లక్ష్మీనారాయణ గారిని పిలిచి, నీకు మినిస్ట్రీ ఇస్తానయ్యా, తీసుకోమంటే, సార్ నాకు మినిస్ట్రీ వద్దు, మాకు బయ్యారం విలేజ్లో అక్కడ బ్రిడ్జి కావాలి, నాకు బ్రిడ్జ్ ఇస్తే చాలు, నాకు మినిస్ట్రీ వద్దని చెప్పన్నారు. ఇలాంటి వ్యక్తుల్ని మీరు ఎప్పుడైనా చూసారా? పదవులు కావాలని చెప్పేసి హైదరాబాద్లో అవ్వకపోతే ఢిల్లీ వెళ్ళి నాకు ఈ మినిస్ట్రీ కావాలి, ఆ మినిస్ట్రీ కావాలని అడిగిన వ్యక్తులు చాలామంది మనకు రోజు చూస్తున్నాం. అలాంటిది నాకు ప్రజాసేవే ఇంపార్టెంట్, ఐ వాంట్ దిస్ బ్రిడ్జ్, నాట్ ది మినిస్ట్రీ పొజిషన్ అని 2 సార్లు రిజెక్ట్ చేసిన వ్యక్తి మన కన్నా లక్ష్మీనారాయణ గారు. తర్వాత ఆయన మినిస్ట్రీలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గాను, అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ గాను 3 టర్మ్స్ నుంచి క్యాబినెట్లో కీలక పదవుల్ని అధిరోహిస్తూ కొనసాగుతున్నారు. ఆయనలో ఇంకో గొప్ప క్వాలిటీ ఏంటంటే, మనం ఎవరన్నా మనకు నచ్చిన వాళ్ళని చూస్తే కౌగులించుకుంటాం ఎఫెక్షన్ తోటి, శత్రువుని చూస్తే మాట్లాడడం, తల తిప్పుకున్నట్టు వెళ్ళిపోతాం. కానీ పాలిటిక్స్లో ఆయన సిద్ధాంతానికి కట్టుబడి, ఎథిక్స్కి కట్టుబడి, మాట కట్టుబడి శత్రువును కూడా గెలిపించిన ఖ్యాతి ఆయన ఒకడికే సొంతం. అలాంటి కన్నా లక్ష్మీనారాయణ గారు మన అట్లాంటా వచ్చారు. తర్వాత ఆయన ఆంజనేయ స్వామిని నమ్మిన భక్తుడు. అది ఈరోజు పొలిటీషియన్స్లో మనకి అలాంటి డెడికేటెడ్, తర్వాత అలాంటి భక్తి ఉన్న పొలిటీషియన్స్ తక్కువ ఉన్నారు. తప్పు చేసే పొలిటీషియన్స్ ఎక్కువ ఉన్నారు. భక్తితోటి, డెడికేషను, డిసిప్లిన్ తోటి పనిచేసే పొలిటీషియన్ మన కన్నా లక్ష్మీనారాయణ గారు. అలాగే మనసులోని మంచిని, మానస సరోవరాన్ని దర్శించిన మానస సరోవర యాత్రికుడు మన కన్నా లక్ష్మీనారాయణ గారు. సో ఆయనకి అట్లాంటా వాసుల తరపున హార్ట్లీ వెల్కమ్ అండి. ఆయనతో పాటు యుఎస్ ఆయన కూడా సొంత పని మీద రాలేదండి. ఇట్ ఈజ్ ప్రజల పని మీదే యుఎస్ వచ్చారు, అమెరికా వచ్చారు. ఆయన అగ్రికల్చర్ మినిస్టర్. అలాగే ఇక్కడ యుఎస్లో కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీస్, ఫేమస్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ విజిట్ చేసి ఆయనతో పాటు ఒక టీముని తీసుకొచ్చారు. ప్రొఫెసర్ జాలయ్ గారు, ప్రొఫెసర్ జానయ్ గారు, అలాగే ఇంకొక కమిషనర్ ఐఏఎస్ మధుసూదన్ రావు గారు, ఆయన కూడా వచ్చారు.
వీరితో పాటు ఇంకొక ప్రముఖ వ్యక్తి, మోర్ దాన్ 30 years జర్నలిజంలో మనకందరికీ సురపరిచితుడు శ్రీ విజయ్ బాబు గారు. ఆయన 30 years జర్నలిజం అయిపోయిన తర్వాత ఆంధ్రప్రభలో చీఫ్ ఎడిటర్గా వర్క్ చేశారు. ఆయన్ని మన ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిషనర్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆయనకి ఆ పదవి ఇచ్చి ప్రభుత్వం ఆయన్ని గౌరవించింది. మనల్ని మనం గౌరవించుకున్నాం. అట్లాంటి మేధావి వర్గానికి చెందిన వాళ్ళనే కమిషనర్గా తీసుకురావాలని ఇంటెలెక్చువల్స్ ఒపీనియన్, మా ఎన్ఆర్ఐస్ ఒపీనియన్ కూడా అదేనండి. ఆయన విజయబాబు గారు చాలా మంచి వక్త. అలాగే గోప అప్పారావు గారు, ఆయన కూడా విచ్చేశారు. అలాగే చందు శ్రీనివాస్, వాషింగ్టన్ DC ఏరియాలో ఆయన పేరు చాలా ఫేమస్. చందు శ్రీనివాస్ అంటే పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఆయన కూడా మినిస్టర్ గారితో పాటు త్రూఅవుట్ US అన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీస్కి వెళ్ళి మన ఎన్ఆర్ఐస్ మన గవర్నమెంట్ చేసే మంచి పనుల్లో మేము కూడా పాలు పంచుకుంటామని చెప్పేసి మన ఎన్ఆర్ఐస్ తరఫున చందు శ్రీనివాస్ గారు కూడా మినిస్టర్ గారు టూర్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆయనకు కూడా వెల్కమ్ అండి. సో ఇది మన అతిథుల గురించి నాకు తెలిసినంతవరకు చెప్పానండి. అలాగే ఏ ప్రోగ్రామ్ అయినా, మన ఇంట్లో ఫంక్షన్ అయినా జ్యోతి ప్రజ్వలనతోటి మనం స్టార్ట్ చేస్తాము. ఇట్ ఈస్ ఎ గుడ్ సిమ్టమ్ ఫర్ ఎనీ గుడ్ ఈవెంట్స్. సో మినిస్టర్ గారు సతీమణిని జ్యోతి ప్రజ్వలనకి చేయమని చెప్పేసి వాళ్ళ చేతుల మీద ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమని చెప్పేసి కోరుకుంటున్నామండి. అమ్మాయిలో ఉన్నారు. మేడం లేరా? వస్తున్నా. మన అతిథుల్ని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాము. హానరబుల్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఏపీ శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారిని వేదిక మీదకి వారి సతీమణితోటి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద డయాస్. సార్ ఫోటో తీసుకుంటారా? ఇటు చూడమ్మా. ఏం చెప్తున్నారు?
రండి మేడం. మినిస్టర్ గారు సతీమణి వస్తున్నారు. బొకే 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 తీసుకోండి. మా అట్లాంటా బాలురు బాలికలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళకంతా చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళే వాళ్ళకి ఇప్పటి నుంచే ట్రైనింగ్ ఇచ్చేస్తున్నాం. ద క్రెడిట్ గోస్ టు పేరెంట్స్. నెక్స్ట్ మా విజయబాబు గారిని, కమిషనర్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. సార్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. నెక్స్ట్ పర్సన్ ఎట్లండి సార్. రామ్ ప్లీజ్ కమ్. నెక్స్ట్ అగ్రికల్చర్ నిపుణులు ఆలాది జానయ్య గారిని సవనీయంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. రండి సార్ ప్లీజ్. నెక్స్ట్ చందు శ్రీనివాస్ మా మిత్రుడు, తర్వాత మన టీం మెంబర్ ఆఫ్ మన లక్ష్మీనారాయణ గారిని వెంకట్ తీసుకొచ్చి కొలంబస్ నుంచి మినిస్టర్ గారిని టీంని ఇక్కడికి తీసుకొచ్చిన గోపు అప్పారావు గారిని కూడా వేదిక మీదకి రమ్మని సవినీయంగా ఆహ్వానిస్తున్నాం. మన మినిస్టర్ గారి మీద గౌరవంతో, అభిమానంతో, ఆప్యాయతతో బయట వెదర్ బాగున్నా బాగోపోయినా షార్ట్ నోటీస్ తోటి అట్లాంటా నుంచి లీడర్సు, ప్రముఖులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ విచ్చేశారు. అందరినీ పిలవలేను, బట్ కొంతమందిని మాత్రం పిలుస్తాను. బ్రీఫ్గా కపుల్ ఆఫ్ మినిట్స్ మీరు మన మినిస్టర్ గారిని, వారి టీంని గ్రీట్ చేయడానికి అవకాశం ఇస్తున్నాము. దానిలో ఇది సునీల్ తీస్తే విజయ్ రావాలని పిలుపు వెళ్ళిపోయాడు. ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు కానీ విజయ్ రావాలి. ఘాటా మాకు ఒక లోకల్ ఆర్గనైజేషన్ అండి. ఆ ఘాటా వాళ్ళు కమ్యూనిటీకి, తెలుగు కమ్యూనిటీకి చాలా సర్వీస్ చేస్తున్నారు. మిగతా ఆర్గనైజేషన్ లాగానే ముందు లోకల్ ఆర్గనైజేషన్స్లో ఫస్ట్ ఘాటా అని పిలుస్తున్నామండి. ఘాటా నుంచి సత్యనారాయణ రెడ్డి గారు, గురువు గారు ఇద్దరు వచ్చి మినిస్టర్ గారిని గ్రీట్ చేయమని కోరుకుంటున్నాం.
Honorable Minister for Agriculture of Andhra Pradesh, మరియు వారితో పాటు వచ్చిన విజయబాబు గారు, ప్రొఫెసర్ జానయ్య గారు మరియు ఇతర మిత్రులు, వీరందరికీ గాటా ద్వారా స్వాగతం, సుస్వాగతం. మీరందరూ ఈ అట్లాంటాకు విచ్చేసి అట్లాంటా పట్టణానికి ఒక కొత్త విధానాన్ని ఇచ్చినందుకు మేము అందరం చాలా సంతోషిస్తున్నాం. ఈ సందర్భంగా మా గాటా టీం నుంచి కొంత మినిస్టర్ గారికి ఒక చిన్న విషయాన్ని వినవించుకోవాలనే ఉద్దేశంతో గురుగారు ప్రిపేర్ అయ్యి వచ్చారు. సో ఐ రిక్వెస్ట్ గురు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. సభకు నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారికి నమస్కారాలు. అందుకే ఇక్కడ నుంచి వచ్చిన టీం అందరికి కూడా వెల్కమ్. నేను యాక్చువల్లీ కన్నా లక్ష్మీనారాయణ గారి గురించి కొంచెం రీసెర్చ్ చేసి రాసుకొచ్చాను ఆల్రెడీ. కాకపోతే మన శివ ఆర్జ గారు నాకు ఛాన్స్ ఇవ్వలేదు. సో అందరిలాగా కాకుండా మంత్రి గారు చిన్నప్పటి నుంచే సేవాభావంతో సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో హై స్కూలు, కాలేజీ స్టేజ్ నుంచి కంచెలంచెలుగా ఎదిగి 5 సార్లు ఎమ్మెల్యేగా కంటిన్యూస్గా గెలిచినటువంటి వ్యక్తి. ఆయన 5 సార్లు గెలిచినాడంటేనే దాన్ని బట్టి ప్రజల్లో ఆయనకు ఉండేటువంటి నమ్మకం, ప్రజలకి ఆయన మీద ఉండేటువంటి నమ్మకం ఎట్లుందో మనకి తెలుస్తుంది. సో ఇలాంటి మంత్రి గారు అగ్రికల్చర్ శాఖకు కూడా చాలా అభివృద్ధికి చాలా ఉపయోగం చేస్తారని చెప్పి ఆశిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొక లోకల్ ఆర్గనైజేషన్ ఉందండి. ఈ లోకల్ ఆర్గనైజేషన్ అయిన తర్వాత నేషనల్ ఆర్గనైజేషన్కి ఛాన్స్ ఇస్తాను. తామా లోకల్ ఆర్గనైజేషన్ అండి, ఇంకొక ఆర్గనైజేషను. ఆ ఆర్గనైజేషన్ నుంచి చాంద్ అక్కినేని గారిని, సునీల్ చావా గారిని, సునీల్ చావలి, విజయ్ రావిళ్ళ రండి సార్. మాకు అట్లాంటాకి పెద్ద దిక్కండి ఈయన చాంద్ అక్కినేని గారు. సభకు నమస్కారం. ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ గారు ఇక్కడికి రావటం, లాస్ట్ వీక్ అరుణ్ కుమార్ గారు వచ్చారు, ఈ వారం లక్ష్మీనారాయణ గారు వచ్చారు. సో అట్లాంటా డిమాండ్ పెరుగుతుందన్నమాట. సో తామా అంటే తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటి అండి. 32 ఏళ్ల నుంచి ఇట్ హ్యాస్ బీన్ ఇన్ ఎగ్జిస్టెన్స్. వీఆర్ సర్వింగ్ ద అట్లాంటా తెలుగు కమ్యూనిటీ అండ్ వీఆర్ ఆల్సో యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ ద నేషనల్ ఆర్గనైజేషన్స్. వీ వర్క్ విత్ ద ఆర్గనైజేషన్స్ ఇన్ ఇండియా, డొనేట్ మనీ, హెల్ప్ ద పీపుల్ హూ వీ సపోర్ట్. అన్ని రకాల పార్టీలు వాళ్ళు ఉన్నారు. వీ సపోర్ట్ ఎవ్రీ వన్ అండ్ వీ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్స్లోను వీటిలో. అండ్ ఇట్ ఈజ్ మా అదృష్టం మినిస్టర్లు అందుట్లో వ్యవసాయ శాఖ మాత్రం ఇదివరకు చిన్న మినిస్టర్లు వచ్చేవాళ్ళు, ఎమ్మెల్యేలు వచ్చేవాళ్ళు. ఇప్పుడు మాకు క్యాబినెట్ మినిస్టర్లు కూడా వస్తున్నారు. సో ఐ థింక్ వీఆర్ లక్కీ టు హ్యావ్ కన్నా లక్ష్మీనారాయణ గారిని హియర్ అండ్ ప్లస్ మిగిలిన జాలయ్య గారిని, సోంబాబు గారిని. సో వుడ్ లైక్ టు హియర్ ఫ్రమ్ దెమ్ అండ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో అందరూ వినాలని. ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్లో ఎవ్రీ డే పాలిటిక్స్ ఈజ్ వెరీ హాట్. సో మీ దగ్గర నుంచి విని సో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయానికి ఏం జరుగుతుందో, ఏ విధంగా అభివృద్ధి ప్రణాళికలు జరుగుతున్నాయో తెలుసుకుందామని మేమందరం ఎదురు చూస్తున్నాం. అగైన్ థ్యాంక్స్ ఫర్ ద టీమ్ హూ ఇన్వైటెడ్ మినిస్టర్ గారిని. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత మన వీళ్ళని పిలిచి చాలా మనకి చాంద్ అక్కినేని గారు ఇప్పుడు చెప్పారండి. ఆయన తర్వాత అక్కినేని వారసుల్లో ఇంకొక ఆయన ఉన్నారండి, ఆనంద్ అక్కినేని. ఆయన్ని మినిస్టర్ గారిని శాల్వాతో కప్పి సన్మానం చేయమని చెప్పి మీ అందరి తరపున రిక్వెస్ట్ చేస్తున్నాను. రండి సార్, ప్లీజ్ కమ్.
ఇంకా లేదండి, కలిపేద్దాం. తర్వాత స్పీచెస్ ఇద్దాం, క్వశ్చన్ ఆన్సర్స్ మాట్లాడమంట ఇంకో ప్లేకి ఇస్తున్నారు. నెక్స్ట్ విజయ్ రావిళ్ళ గారు మినిస్టర్ గారికి మెమంటో ఇచ్చి సన్మానించమని కోరుతున్నా. విజయ్ రావిళ్ళ గారు అట్లాంటాలో ప్రముఖులండి. మొన్న గల్లా అరుణ్ గారు అట్లాంటా వచ్చారు, ఈయనే దాన్ని ఆర్గనైజ్ చేశారనమాట. నెక్స్ట్ నాట్స్ నుంచి దేవానంద్ కొండూరు గారు. శ్రీనివాస్ సభకు నమస్కారం అండి. ఇండియా నుంచి వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి గారు కన్నా లక్ష్మీనారాయణ గారికి, విజయ్ బాబు గారికి, ప్రొఫెసర్ అలాడి జానయ్య గారికి, మధుసూదన్ రావు గారికి, చందు శ్రీనివాస్ గారికి, సేవని ఆదర్శంగా పెట్టుకున్న నాట్స్ తరఫున మీకు అందరికీ స్వాగతం అండి. అట్లాంటాకి స్వాగతం. థ్యాంక్ యూ. నెక్స్ట్ నాట్స్ నుంచే లావు శ్రీనివాసరావు గారు, ఆయన కూడా వచ్చి మినిస్టర్ గారికి మెమంటో ప్రజెంట్ చేయమని చెప్పి కోరుకుంటున్నాను. మినిస్టర్ గారు, ఆయన లావు గారు నేను ఇద్దరు మీ జిల్లాలో చదువుకున్నామండి కేఎల్సీలో. సో ఆయన మిమ్మల్ని సన్మానిస్తారు సార్. మాట్లాడతారా? నెక్స్ట్ మన నాటా నుంచి బాలా ఇందూర్తి గారు. బాలా ఇందూర్తి గారి గురించి ఈయన స్టేట్ పొలిటీషియన్ కాదండి, ఈయన నేషనల్ లెవెల్లో ఉంటారు. అందుకనే లాస్ట్లో గెస్టుల్లో కూడా లాస్ట్లో ఇన్వైట్ చేశాను అనమాట. ఈయన గురించి ఇంట్రడక్షన్ ఎవరికి ఇవ్వవసరం లేదు. యుఎస్ఏలో ఏ మంచి కార్యక్రమం జరిగినా కూడా అది బాలా ఇందూర్తి గారి చేతుల మీద, అప్నా ఫౌండేషన్ కానీ ఏ ఈవెంట్ తీసుకోండి ఆయన చేతుల మీద జరుగుతుంది. సో ఆయన్ని మనం మినిస్టర్ గారిని సన్మానించమని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకా నాటా నుంచి రెండు మాటలు మాట్లాడతాను. ఇక్కడికి విచ్చేసిన తెలుగు ప్రజలందరికీ, ముఖ్య అతిథి కన్నాల లక్ష్మీనారాయణరావు గారికి, తర్వాత తదితరులకి ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది, మంత్రి గారితో పాటు నాకు బాగా పరిచయమైన వ్యక్తి విజయబాబు గారు. మనం 2006 తామా సిల్వర్ జూబ్లీ చేసినప్పుడు ఫస్ట్ టైం ఒక మెగా స్కాలర్షిప్ హైదరాబాద్లో రవీంద్ర భారత్లో ఇచ్చినప్పుడు మనం ఇన్వైట్ చేసిన నలుగురు ముఖ్య అతిథుల్లో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆవుల మంజులత గారు, తర్వాత విజయబాబు గారు, ఈ నలుగురు మన ఇచ్చిన స్టూడెంట్స్కి బ్లెస్సింగ్స్ ఇవ్వడంతో పాటు మనకెంతో సపోర్ట్ చేశారు. సో వీళ్ళందరికీ నాటా తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత ఇక్కడ మా నాటా మిత్రుడు రవి కందిమల్ల. ఒకసారి రవి అంటే ఒకసారి అందరి తరపున ఒకసారి రవి కందిమల్ల, తర్వాత వెంకట్ చెన్నుపొట్ల, మొదటి నుంచి అతనే వాయిస్తున్నాడు. వెంకట్ చెన్నుపొట్ల సో ఇప్పటిదాకా పాటలు పాడుతుంది వెంకట్ చెన్నుపొట్ల, మన నాటా వ్యక్తి. తర్వాత చాలామంది నాటా వాళ్ళు, బట్ ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు టేక్ ద టైమ్ టు ఇంట్రడ్యూస్ అవర్ టీమ్. మరొక్కసారి
మంత్రి గారికి అట్లాంటాకి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. తర్వాత మనకి ఈ TV5 కవరేజ్ ఇచ్చిన మన అట్లాంటా డైనమిక్ పర్సనాలిటీ ఒక ఆయన ఉండాలి, గిరీష్ మేకా. ఈజీ అరౌండ్. ఓకే. తర్వాత మా అట్లాంటాలో ఒక కల్చర్ ఉంది, పెద్దవాళ్ళని గౌరవించటం. అతిథులను గౌరవిస్తాము, అలాగే పెద్దవాళ్ళని కూడా గౌరవించాలి. మా అందరికీ పెద్ద దిక్కు డాక్టర్ కళ్ళి ప్రసాద్ గారు. ఈయన ఇండియాలో డాక్టర్గా వర్క్ చేశారు, లిబియాలో వర్క్ చేశారు, తర్వాత ఒక జమీందార్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఆయన కూడా ఆయన లివింగ్ లెజెండ్. ఆయన డాక్టర్ గారు అయినా కూడా ఎలక్ట్రానిక్స్లో అడిగితే ఎలక్ట్రానిక్స్ గురించి చెప్తారు, స్పేస్ గురించి అడిగినా స్పేస్ గురించి చెప్తారు, లేదంటే అగ్రికల్చర్ కానీ ఏ వృత్తి తీసుకోండి ప్రతి దానిలోనూ ఇంక్లూడింగ్ సంస్కృతము, సాహిత్యము, అన్ని ఫీల్డ్లోనూ. అందుకనే ఆయన్ని నేను ఎప్పుడు కూడా లెజెండ్ అని పిలుస్తాను. ఆయన్ని కూడా మన మినిస్టర్ గారిని సత్కరించవలసిందిగా అట్లాంటా వాసుల తరపున కోరుకుంటున్నాను. తర్వాత మన ఈ ఈవెంట్ షార్ట్ స్పాన్లో మేము ఆర్గనైజ్ చేశామండి. అది ఆ క్రెడిట్ అంతా కొంతమంది ప్రముఖులకి చెందుతుంది. అందులో మన వెంకట మీసాల హీ స్టాండ్స్ ఫస్ట్. తర్వాత రవి పొన్నంగి గారు, అలాగే రండి సార్. సరే మీ ఇష్టం. తర్వాత క్రిస్ గద్దె గారిని కూడా వేదిక మీదకి రమ్మని చెప్పి ఆయన్ని గ్రీట్ చేయమని, మినిస్టర్ గారిని ప్రముఖ అతిథులందరినీ గ్రీట్ చేయమని చెప్పి కోరుకుంటున్నాను. తర్వాత వల్లూరుపల్లి సుధాకర్ గారిని, నాగేళ్ల శ్యామ్ గారిని, రండి సార్ మీరు రావాలి.
తర్వాత మనకి పాత రోజుల్లో రాజ్యాలు ఉండేవి, రాజులు ఉండేవాళ్ళు. అలాగే అట్లాంటాలో కూడా మాకు ఒక రాజుగారు ఉన్నారు. ఆయన ఇప్పుడు మీకు ముందే హెల్ప్ చేస్తున్నారు. ఆయన్ని మినిస్టర్ గారిని గ్రీట్ చేయమని చెప్పేసి ఆయన్ని కూడా కోరుకుంటున్నాను. ఇంకా అయిపోయిందండి. తర్వాత మీరు ఎంతో ఎదురు చూస్తున్న మన మినిస్టర్ గారి స్పీచ్ నెక్స్ట్ అన్నమాట. విజయబాబు గారికి అవకాశం ఇస్తాం సార్. ఓకే ఓకే సరే. మన ఆంధ్రప్రభ చీఫ్ ఎడిటర్, తర్వాత ఇప్పుడు కమిషనర్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మేధావి వారు విజయబాబు గారిని మా అట్లాంటా ఎన్ఆర్ఐస్ని అడ్రస్ చేయమని కోరుకుంటున్నాను. వేదిక మీద ఆసీనులైన పెద్దలు, సోదరులు, శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారికి, సాక్షాత్తు వదినమ్మ శ్రీమతి విజయలక్ష్మి గారికి, సోదరుడు అటు గోప అప్పారావు గారికి, మరో సోదరుడు చందు శ్రీనివాసరావు గారికి, ప్రొఫెసర్ జానయ్య గారికి, ఇక్కడకి విచ్చేసినటువంటి మీ అందరినీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇప్పటికే కాలాతీతమైంది కానీ ఇంత ఓపికగా మన మంత్రి గారు ఇక్కడికి వస్తున్నారనేటువంటి ఒక భావనతో కాకుండా కన్నా లక్ష్మీనారాయణ గారు ఇక్కడికి వస్తున్నారు, మంత్రి గారు కాదు, అంతకంటే ఎక్కువగా మన సోదరుడు, మన బంధువు, మన ఆత్మ బంధువు కన్నా లక్ష్మీనారాయణ గారు ఇక్కడికి వస్తున్నారనేటువంటి భావనతో ఇందాక మిత్రుడు శివకుమార్ చెప్పినట్టుగా చాలా స్వల్ప వ్యవధిలో మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చారంటే ఒక వ్యక్తి పట్ల మీకున్నటువంటి అభిమానం, ఒక వ్యక్తి పట్ల మీకున్నటువంటి ఆప్యాయత, అనుబంధం, ఇవన్నీ కూడా ఆయన వ్యక్తిత్వాన్ని చెప్పకనే చెప్తున్నాయని చెప్పుకోక తప్పదు. ఇక్కడ మాత్రమే కాదు, అమెరికా వచ్చిన దగ్గర నుంచి ఎయిర్పోర్ట్లో మేము కాలు పెట్టిన దగ్గర నుంచి కూడా అడుగడుగున అనేక మంది ఇక్కడ ఇంతమంది ఆయన పట్ల ఆదరాభిమానాలు చూపిస్తూ ఉంటే బహుశా నేను అనుకుంటున్నాను ఆయనకి ఈ ఖండాంతరంలో కూడా ఇంతమంది అభిమానులు ఉన్నారనే సంగతి బహుశా తెలియదని నేను అనుకుంటున్నా. కారణం ఏంటంటే ఆంజనేయ స్వామికి ఆయన బలం ఆయనకి తెలియదు. అట్లాగే ఆంజనేయ స్వామి భక్తుడైనటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారికి కూడా ఈ ప్రపంచంలో, ఆంధ్రదేశంలో తన పట్ల ఎంతమందికి గౌరవం ఉంది, ఎంత అభిమానం ఉందనేది తెలియదనే నేను అనుకుంటున్నా. ఆ రకంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరందరూ కూడా ఆయన పట్ల చూపిస్తున్నటువంటి ఆప్యాయత ఖచ్చితంగా ఏంటంటే ఇందాక మన శివకుమార్ చెప్పినట్టు అప్రతిహతంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఓటమి ఎరుగనటువంటి ఏకైక నాయకుడు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు. 5 సార్లు అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిచాడంటే దానికి కారణం నేనైతే ఏమనుకుంటున్నానంటే పార్టీలు కాదు, వర్గాలు కాదు, ముఠాలు కాదు, మఠాలు కాదు, ఒక వ్యక్తి, ఒక వ్యక్తిత్వం. ఎవరికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా ఆర్తత్రాణ పరాయణ శ్రీ కన్నా లక్ష్మీనారాయణ అన్నట్టుగా అందరికీ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి. కాబట్టి రాజకీయంగా ఎన్ని రకాలైన ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా ఆయన మాత్రం చాలా సాఫీగా గెలుస్తూ వచ్చారు. ఇది ఆయనలో ప్రత్యేకత. ఇక ఇప్పుడు మీరు చూపించినటువంటి అభిమానం, ఆప్యాయత, ఆదరణ కూడా బహుశా దానికి ఒక సూచిగా నేను అనుకుంటున్నా. అంతేకాకుండా మీ అందరినీ కూడా ఇవాళ ఇక్కడ చూసినట్టయితే ఇన్ని రకాలైనటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, కానీ ఒక ఫలానా కన్నా లక్ష్మీనారాయణ వస్తున్నాడు అనేసరికి మీరందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఆయన్ని సన్మానించడం అంటే ఒక తెలుగువాడిని, ఒక తెలుగు వాళ్ళందరం కూడా కలిసి సమైక్యంగా మనం సత్కరించుకున్నటువంటి భావన చాలా గొప్ప భావన. ఇదే భావన చివరి వరకు కూడా కొనసాగాలి అని చెప్పి నేనైతే ఆశిస్తూ ఉన్నా. కారణం ఏంటంటే మొన్న
మన వాషింగ్టన్లో కూడా చెప్పాను ఏంటంటే, గత కొద్ది కాలంగా ఆంధ్రప్రదేశ్లో 8.5 కోట్ల మంది తెలుగు వాళ్ళని మనం సగర్వంగా చెప్పుకునేటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళు ఎక్కడా కనిపించట్లా. ఇప్పుడు అక్కడ ఉన్నదంతా కూడా రెడ్లు, కమ్మలు, కాపులు, బీసీలు, ఎస్టీలు, ఎస్టీలే. కానీ ఇక్కడికి వచ్చాక ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారా, వీళ్ళల్లో ఇంత తెలుగుదనం ఉందా? ఇందాక ఆ పాప స్నేహ, ఆనంద్ ఎంత స్వచ్ఛమైనటువంటి పాటలంటే ఎంత అద్భుతంగా పాడారంటే, ఈ విశ్వ వేదిక అయినటువంటి అమెరికా మీద, ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఈ వేదిక మీద తెలుగు వాళ్ళు మీరందరూ కూడా వచ్చి మన తెలుగుదనాన్ని, తెలుగు ధనాన్ని, మన తెలుగు సంస్కృతిని నిలబెట్టేటువంటి క్రమంలో మీరందరూ కూడా ఇక్కడ ఒక తాటి మీద నిలబడి ఆ తెలుగు పరిమళాలని మీరు వికసింపజేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా నేను కోరుకునే నాకు మనవి ఏంటంటే, ఈ తెలుగుదనాన్ని ఖండాంతర పరివ్యాప్తం చేసేటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి ఇవాళ ఆంధ్రదేశంలో ఏ సంకుచితమైనటువంటి రాజకీయాలు మన తెలుగుదనాన్ని, తెలుగు సంస్కృతిని భ్రష్టు పట్టిస్తున్నాయో దానికి మీరు మాత్రం దయచేసి ప్రభావితం అవ్వద్దు. ఎందుకంటే మీరు విశ్వవేదిక మీద ఒక ఘన విజయాల్ని సాధించి మీరు ఇక్కడ మనుగడ సాగిస్తున్నారు. మీరు వాళ్ళని ప్రభావితం చేయాలి తప్ప వాళ్ళకి మీరు ప్రభావితం కావద్దు. ఓకే, లెట్ ఇట్ బి. మీరు ఏ కాస్ట్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, తప్పు లేదు. మన ప్రాంతాన్నో లేకపోతే మన కమ్యూనిటీనో డెవలప్ చేసుకోవచ్చు. కానీ అదే క్రమంలో ఆ రంగుటద్దాలని ధరించి పక్కన ఉన్నటువంటి వాళ్ళని వేరే భావంతో చూడటం అనేటువంటిది మీలాంటి మేధావులకి కరెక్ట్ కాదు. కాబట్టి ఈ ఐక్యతని చాటి చెప్పండి. ఎన్ని వర్గాలున్నా ఎన్ని ఉన్నా కూడా మనం అందరం తెలుగు వాళ్ళం అనేటువంటి భావనతో మీరు గనక చేసినట్లయితే రాబోయేటువంటి కాలంలో ప్రపంచంలోనే మన తెలుగు జాతి అత్యున్నతంగా నిలబడుతుందనేటువంటి భావనలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు ఆ లంగాలు, పరికిణీలు వేసుకొని, లేకపోతే అద్భుతమైనటువంటి ఒక సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇన్ని నిర్వహిస్తున్నారంటే డెఫినెట్గా మీరు మాత్రమే మన తెలుగు సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయగలరు అనేటువంటి భావనతో ముఖ్యంగా ఇవాళ మరి అటువంటి వాటికి ప్రతీకగా కన్నా లక్ష్మీనారాయణ అంటే ఒక తెలుగువాడిగా, లేదంటే ఒక కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తులను ఆదుకునే వ్యక్తిగా తప్ప ఒక కులానికో, ఒక ప్రాంతానికో, ఒక మతానికో ప్రతీకగా నిలబడినటువంటి వ్యక్తి కాదు. ఇటువంటి నాయకులు కనుక వచ్చినట్లయితే ఈ ఫ్లాస్ అన్నీ కూడా లేకుండా పోతాయనేటువంటి భావనతోనే మొన్న అట్లాంటాలో చూసినటువంటి మీ ఆప్యాయత కానివ్వండి, ఇక్కడ చూస్తున్నటువంటి ఆప్యాయత కానీ చూసినట్టయితే మొన్న కూడా నేను ఫీల్ అయ్యాను. ఖచ్చితంగా మీ యువర్ లవ్ అండ్ అఫెక్షన్ సర్టన్లీ సీమ్స్ టు బి ఎ mellifluous juices than mangoes, sonorous than piano, cooler than the Atlanta's winter breeze, and warmer than mother's lap. This is my personal feeling. ఇంత అద్భుతంగా, ఇంత ఆప్యాయంగా మీరు చూస్తున్నట్లయితే స్వరసర్గ విపినంలో మాధవుని మురళికి తరులన్నీ విరిసినట్లుగా, పసిపాపలు చేతులు చాచినట్లుగా, తీవల తలలూచినట్లుగా, చెట్టు నుంచి పట్టుతేనె పట్టుకొని బొట్టు బొట్టుగా కంట కటాహంలోకి జాలువారితే ఎంత అద్భుతమైనటువంటి భావన ఉంటుందో అంత ఆప్యాయతను, అనురాగాన్ని, తెలుగుతనాన్ని రంగరించుకున్న మీ అందరినీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన గోపు అప్పారావు గారికి, అలాగే ప్రకాష్ గారికి, గూడూరి వారికి, అర్జా శివకుమార్కి నాకు మిత్రుడు, చిరకాలమైనటువంటి మిత్రుడు, అలాగే వెంకటరెడ్డి గారికి, రాజేష్ బలిశెట్టి గారికి, ఘాటా సంస్థకి, టామా సంస్థకి, ఆనంద్ గారికి, విజయరాఘవ్ గారికి, నాటాకి, లావు శ్రీనివాసరావు గారికి, నాకు అత్యంత ఆప్తులు. నేను ఎంతో ఆయన కార్యక్రమాల ప్రతిదీ కూడా నేను అక్కడి నుంచి గమనిస్తూ ఉంటాను. సన్మిత్రులైనటువంటి అప్నా ఫౌండేషన్ బాలా ఇందుర్తి గారికి, రవి గారికి, డాక్టర్ ప్రకాష్ గారి, మీ అందరికీ కూడా సోదరులకి, సోదరీమణులందరికీ పేరు పేరున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో మీరు మాత్రమే తెలుగు జాతిని జాజ్వల్యమాన దిశకు మలుపు తిప్పగలిగినటువంటి మహోన్నతమైనటువంటి ఘట్టాన్ని మీ భుజస్కంధాలకు వేసుకునేటువంటి క్రమంలో ఎటువంటి చీలికలు, పేలికలు, తేడాలు లేకుండా సమైక్యంగా కొనసాగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నెక్స్ట్ మన అగ్రికల్చర్ నిపుణులు ప్రొఫెసర్ ఆలాది జానయ్య గారిని మా అట్లాంటా వాసుల్ని
వారి విజ్ఞానంతో ఎన్లైటైన్ చేయమని చెప్పేసి అని కోరుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే అది విజ్ఞానంతో ఎన్లైట్ చేయమని డాక్టర్ కళ్ళి ప్రసాదరావు గారు, అలాగే గురు అట్లా కొంతమంది చాలామంది అగ్రికల్చర్ అంటే చాలా డౌట్స్ తర్వాత క్వశ్చన్స్ తోటి ఉన్నారనమాట. సో ఆయన్ని క్లుప్తంగా మిమ్మల్ని మీ సమాధానాలు నివృత్తి చేయమని చెప్పేసి అని అడుగుతున్నాను. సార్. మోస్ట్ రెస్పెక్టెడ్ ఆనరబుల్ మినిస్టర్ శ్రీ కన్నా లక్ష్మణ గారు, విజయబాబు గారు అండ్ తెలుగు కమ్యూనిటీ ఆఫ్ ది ఇండియా ఎన్ఆర్ఐస్ అందరికీ నమస్కారం. ఇప్పటికే లేట్ అయింది, నేను ఎక్కువ సమయం తీసుకోనండి. రియల్లీ మాకు చాలా సంతోషం. వీ హ్యావ్ కమ్ విత్ అన్ ఏ మిషన్, ఎడ్యుకేషన్ మిషన్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ అవర్ హానరబుల్ మినిస్టర్. I just would like to bring to the attention of all of you one important point. Actually, we have so many ministers, so many leaders in India and Andhra Pradesh, and I found our respected minister is a competent minister. Chala mandi competence anedi chala loose ga vartaru, but as a professor ga I am using very carefully. The competence ante మూడు లక్షణాలు ఉంటాయండి. ఫస్ట్ నాలెడ్జ్, ఇంటిగ్రిటీ అండ్ కమిట్మెంట్. నాకున్న సుమారుగా 1 year క్లోజ్ అసోసియేషన్లో ఐ అబ్జర్వ్డ్ హిమ్ యాజ్ వన్ ఆఫ్ ది ఎక్సెప్షనల్ కాంపిటెంట్ మినిస్టర్స్. ఐ థింక్ ఇండియాలో వీ నీడ్ పీపుల్ లైక్ హిమ్, మెనీ మోర్ లీడర్స్ టు లీడ్ దిస్ కంట్రీ ఇన్ దిస్ 21st century. Sir, we hope that country really will have more people under your guidance, under leadership. I think that's the most important point. చాలా మంది నాలెడ్జ్, అందుకనే ఇంత యాక్చువల్లీ ఇది వింటర్, దిస్ ఈజ్ నాట్ రియలీ గుడ్ టైమ్ టు కమ్ టు యూఎస్. ఎడ్యుకేషన్ మిషన్లో మనం తప్పక వెళ్ళాలి. టాప్ అగ్రికల్చర్ ఉన్న యూనివర్సిటీస్కి వెళ్ళి మనకున్న సమస్యలలో ఒకటి అగ్రికల్చర్ సమస్యలు చాలా ఎక్కువ చెప్పదలుచుకోలేదండి. ప్రభుత్వాలు చాలా చేస్తున్నప్పటికీ మన వ్యవసాయ రంగం, రైతాంగం ఇంకా సంక్షోభం నుంచి పూర్తిగా బయటకు పడలేదు. దానికి కారణం ఏంటంటే ఈ టెక్నాలజీ స్టాగ్నేషన్ ఒకటి వచ్చింది, కొంత పాలసీ పెరాలసీస్ ఒకటి ఉన్నది. టెక్నాలజీ స్టాగ్నేషన్ ఎందుకంటే నాలెడ్జ్ గ్యాప్. ఆ నాలెడ్జ్ అనేది అమెరికన్ యూనివర్సిటీస్లో ఉన్నది చాలా. మన కొలాబరేషన్ ద్వారా ఈ కొంత మనం సంపాదించుకొని మనం ఈ టెక్నాలజీ స్టాగ్నేషన్గా ఆ బ్యారియర్ని కనుక తప్పించుకోగలిగితే ప్రొడక్టివిటీ పెరుగుతుంది, రైతుల ఇన్కమ్ పెరుగుతుంది అనే ఒక విజన్తోని శ్రీ కన్నా లక్ష్మణ గారు ఈ ఎడ్యుకేషన్ మిషన్కి ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో ఐ థింక్ అది దిస్ ద బేసిక్ పర్పస్. ఇక అగ్రికల్చర్లో యాక్చువల్గా ఇండియాలో ఉన్న ఆపర్చునిటీస్ ఎక్కడ లేవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ మీకు చాలామందికి తెలిసి ఉంటుంది, ఇండియా ఈజ్ ది 4th largest economy in the world. First is China, second Japan, third USA, fourth is ours. And third largest agriculture economy, fourth overall economy. So real ga cheppalante future world is India's world. Future is in India because we have huge domestic market and India's incomes are growing very very fast. And entire Asian countries lo manadi ekko highest. Andukane everybody is looking towards India. So a lot of opportunities and NRIs have a big role to play and come back and really take your active role in really shaping the country as a global leader in the 21st century. And we have the leaders like Kanna Lakshmana garu to provide the vision and leadership, but we need people with knowledge. We have to bridge that knowledge gap through education. I think that's our key mission. And I think ekko nenu cheppadaluchukoledandi, but there are a lot of opportunities. Please remember, future world is India's world. I think that's a sentence I would like to bring to your attention. With this, thank you very much for all these Atlanta-based Telugu community people for honoring us, taking our visit as an advantage. Thank you very much. సార్, నెక్స్ట్ మన అతిథులు, గౌరవ అతిథులు అప్పారావు గారిని మాట్లాడమని చెప్పేసి అని కోరుకుంటున్నాను. సభకు విచ్చేసిన డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ మోస్ట్ చాలా షార్ట్ నోటీస్లో మేము యాక్చువల్లీ ఇక్కడ మన రామ్ ప్రకాష్ గారికి, తర్వాత వెంకటరెడ్డి గారికి, తర్వాత రాజేష్ గారికి, శివ గారికి, తర్వాత మన
ఫ్రెండ్స్కి చెప్పడం జరిగింది, ఇట్లా మినిస్టర్ గారు కొలంబస్ దగ్గరలో ఉన్నటువంటి టస్కజీ యూనివర్సిటీ విజిట్ చేస్తారని చెప్పేసి నాకు జస్ట్ ఒక 4 రోజుల కిందట తెలిసిందండి. సో అప్పుడు నా ఫ్రెండ్ శ్రీనివాస్ గారు చెప్పినప్పుడు ఆయన వస్తే మేము ఇక్కడ ఏదో ఒకటి మాకు తోచినటువంటిది మేము ఆయన్ని సత్కరించడానికి, తర్వాత ఆయన యొక్క ఇన్పుట్స్ మేము వినడానికి ఆస్కారం కల్పించాలని చెప్పేసి శ్రీనివాస్ గారిని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు మన అట్లాంటాలో ఒక 2 రోజులు ఉండేటట్టుగా, అంటే జార్జియాలో ఒక 2 రోజులు ఉండేటట్టుగా శ్రీనివాస్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. సో మన విన్నపాన్ని మన్నించి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు ఇక్కడికి రావటాన్ని చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను. అండ్ వీఆర్ వెరీ మచ్ ఫార్చునేట్ టు హ్యావ్ అవర్ హానరబుల్ మినిస్టర్ హియర్, అండ్ ఐ థింక్ we achieved that. I mean, like we have seen him here, and I brought him here. I am happy. Thank you. థ్యాంక్ యూ సార్. తర్వాత మన శ్రీనివాస్ చందు గారు, ఆయన వన్ ఆఫ్ ది కీ పర్సన్స్. మినిస్టర్ గారిని డే 1 నుంచి డే లాస్ట్ వరకు కూడా గైడ్ చేస్తూ అన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీస్కి ఆయన తీసుకువెళ్తూ మన ఎన్ఆర్ఐస్ నుంచి మేము అమెరికాలో ఉండి కూడా ఆంధ్రప్రదేశ్కి సేవ చేయగలము అని చెప్పేసి అని నిరూపించిన మన చందు శ్రీనివాస్ గారిని అట్లాంటా వాసుల్ని అడ్రస్ చేయమని చెప్పేసి కోరుకుంటున్నాను. వేదికను అలంకరించినటువంటి అగ్రికల్చర్ మినిస్టర్ శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారికి మరియు వారి సతీమణి విజయలక్ష్మి గారికి, విజయబాబు గారికి, ప్రొఫెసర్ జానయ్య గారికి, మిత్రుడు గోపురావు గారికి నేను ఈ అవకాశాన్ని అట్లాంటాలో తెలుగు వాళ్ళందరి మధ్య మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మినిస్టర్ గారు అలబామా యూనివర్సిటీకి విజిట్ చేస్తున్నారని చెప్పేసి అన్నప్పుడు ఇట్లా మిత్రుడు గోపురావుతో చెప్పినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అట్లాంటా మినిస్టర్ గారు తీసుకురావాలి, ఇక్కడ అట్లీస్ట్ ఒక 24 to 48 hours ఇక్కడ ఉండేటట్టు చూసుకుంటే మా తెలుగు వాళ్ళందరినీ ఇక్కడ గ్యాదర్ చేసి మేము అట్లాంటా తెలుగు వారి తరపున మా మినిస్టర్ గారిని సన్మానం చేస్తాము అని చెప్పేసి అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మిత్రుడు అర్జా శివకుమార్, మేము ఎప్పుడు చాలా రోజుల క్రితం అతనంటే నాకు బాగా తెలుసు, నేనంటే అతనికి బాగా తెలుసు. కానీ ఈ మధ్యకాలంలో అతనితో కమ్యూనికేషన్ కట్ అయిపోయి అతని నంబర్ ఎలా పట్టుకోవాలి ఏంటి అని తెలియక జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే ఐ గాట్ హిజ్ నంబర్ అండ్ ఈ విషయాన్ని చెప్తే వెంటనే ఇనిషియేటివ్ తీసుకొని గోపు అప్పారావు గారిని, రామ్ ప్రకాష్ వాళ్ళ టీంని కాంటాక్ట్ చేసి ఆఫీస్కి సెలవు పెట్టి, అరే మన ఆంధ్రప్రదేశ్ నుండి ఒక గొప్ప మినిస్టర్, సీనియర్ లీడర్ ఇక్కడికి వస్తున్నప్పుడు అది నా బాధ్యత, ఎట్టి పరిస్థితుల్లో నేను శ్రీనివాస్ గారు ఈ తెలుగు వాళ్ళందరూ ఇక్కడ గ్యాదర్ చేసి ఈ కార్యక్రమాన్ని నేను పెద్ద సక్సెస్ చేస్తానని చెప్పేసి ప్రోయాక్టివ్గా ఇనిషియేటివ్ తీసుకొని వీళ్ళందరి సహకారంతో మీ అందరిని ఇక్కడికి ఇన్వైట్ చేశాడు. శివకుమార్కి నేను నిజంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కన్నా లక్ష్మీనారాయణ గురించి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదండి. కన్నా లక్ష్మీనారాయణ గారు ఆ పేరే ఒక సంచలనం. అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఓటమి ఎరుగని మగధీరుడు. జీవితంలో అతను ఓటమంటూ విద్యార్థి దశ నుండి లేదు. ఎందుకంటే ఐ డోంట్ నో, అంటే మీరు గుంటూరు నుండి ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, కానీ నేను చిన్నప్పటి నుండి ఆయన చూస్తూ పరిశీలిస్తూ పెరిగిన వ్యక్తుల్లో నేను ఒకడిని. సో అట్లాంటి గొప్ప మనిషి అండ్ ప్రజానాయకుడు, ఆ ప్రజానాయకుడు సమక్షంలో నేను ఇట్లా మాట్లాడే ఈ అవకాశం రావడానికి కూడా నేను ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఆయన గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. శివకుమార్ ముందుగానే ఇంట్రడక్షన్ ఇచ్చారు. అండ్ మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ మన అట్లాంటాలో చాలామంది ప్రముఖులు ఉన్నారు.
నాకు వాళ్ళ పేర్లు అవన్నీ తెలియదు కాబట్టి నేను ఎవరిని ప్రత్యేకంగా అడ్రస్ చేయలేకపోతున్నందుకు మన్నించవలసిందిగా కోరుకుంటున్నాను. సో జనరల్గా ఆంధ్రప్రదేశ్ నుండి ఏ డెలిగేట్ వచ్చినా, మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు మనం జనరల్గా అందరిని పిలిచి గేదర్ చేస్తాం. అంటే ఎట్లా, ఆఫీసులు ఉంటాయి, బిజీ, వీకెండ్స్ బిజీ, ఇక్కడ లైఫ్ స్టైల్ అందరికీ తెలుసు. ఒకసారి చెప్పంగానే వాలంటరీగా రావాలంటే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. కానీ నేను సార్ వెంట వాషింగ్టన్ డీసీ నుండి నేను వెళ్తున్నాను. ఈ అఫీషియల్ ట్రిప్కి నాకేం సంబంధం లేదు, కానీ ఆయన ఇక్కడికి వస్తున్నారనే ఒక హానర్తో సార్కి లోకల్గా ప్రైవేట్ ప్రోగ్రామ్ని నేను చూసుకుంటున్నాను. అవకాశం ఇచ్చినందుకు కన్నా లక్ష్మీనారాయణకి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఏ సిటీ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ కన్నా లక్ష్మీనారాయణ గారి పేరు చెప్పగానే మేము చెప్పకుండా అంటే ఇన్ ద సెన్స్ బతిమిలాడకుండానో లేకపోతే కన్విన్సింగ్గా రావాలి మనం అని ఇట్లా కన్విన్సింగ్గా చెప్పాల్సిన అవసరం లేకుండా వాలంటీర్గా ప్రతి ఒక్కళ్ళు లక్ష్మీనారాయణ గారు వచ్చారంట కదా, ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ బస్ చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ ప్రోగ్రామ్ ఏంటి, సార్ని మేము కలుసుకోవాలి, ఎప్పుడు ఏంటి అని చెప్పేసి అందరూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళే కాల్ చేసి వాళ్ళే మాట్లాడి సార్ని వచ్చి కలుసుకోవటం. వేరే ప్రదేశాల్లో వేరే స్టేట్స్లో ఉన్న కొంతమంది ప్రముఖులు కూడా వితిన్ 24-48 అవర్స్లో అప్పటికప్పుడు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుని వచ్చి సార్ని కలిసి వెళ్ళటం నేను కళ్ళారా చూశాను. నాకు తెలిసి అంత గొప్ప ఇమేజ్ అండ్ రెప్యుటేషన్ ఉన్న చాలామంది మినిస్టర్లో ప్రథముడుగా మన కన్నా లక్ష్మీనారాయణ గారిని పేర్కొనాలి. సో ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది, లక్ష్మీనారాయణ గారు కూడా మాట్లాడాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా మిత్రులు శ్రీ గోపు అప్పారావు గారు, అర్జా శివకుమార్ గారు అండ్ వెంకటరెడ్డి గారు, రాజేష్ గారు, వీళ్ళందరికీ ఒక మాట నేను చెప్పంగానే ఎంతో యాక్టివ్గా ఈ కార్యక్రమాన్ని వితిన్ 2 డేస్లో ఒక పెద్ద సక్సెస్ చేసినందుకు నేను అందరి తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు అండ్ ఈ సభకు ఇచ్చేసినటువంటి ప్రముఖులకు, ఇంటెలెక్ట్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. మినిస్టర్ గారు మాట్లాడే ముందు ఒక్క 1 minute సునీల్ చావలి గారిని ఓన్లీ 1 minute సార్ ప్లీజ్. ఈయన వన్ ఆఫ్ ది తామా బోర్డ్ డైరెక్టర్స్ అండి. మినిస్టర్ గారు మాట్లాడే ముందు నాకు కూడా ఒక చిన్న స్వార్థం ఉందండి. ఆయన అంటే చాలా ఇష్టం నాకు. మినిస్టర్ గారు ఎందుకు ఇష్టం అంటే నేను కారణం చెప్పలేను కానీ బట్ ఆయన మీద ఒక ఆరాధన భావం నాకు ఎప్పుడు మనసులో అలా మెదులుతూనే ఉంటుంది. ఆయన్ని నేను మీసాల వెంకట్ ఇద్దరం కలిసి ఒక చిన్న గిఫ్ట్ ఆయనకి ఇవ్వాలనుకుంటున్నాము. అది 10,000 కాయిన్స్ మాత్రమే వరల్డ్లో అవైలబుల్ అండి, సిల్వర్ కాయిన్. అది ఆయనకిచ్చి ఏదో రాముడు బ్రిడ్జ్ కట్టాడు కదా, ఆ బ్రిడ్జ్లో మేమంతా చేయలేకపోయినా చిన్న ఉడతలాగా ఏదో చిన్నది చేయాలనుకుంటున్నాము. అది ఇచ్చి ఆయన్ని సత్కరించుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది నా స్వార్థం, అది పూర్తిగా సెల్ఫిష్గా ఈ అవకాశం తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీసాల వెంకట్ గారు కూడా 1 నిమిషం మాట్లాడతారు. తర్వాత మనం చీఫ్ గెస్ట్ అయిన కన్నా లక్ష్మి గారు మాట్లాడతారు. మీసాల వెంకట్ ప్లీజ్. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు గౌరవనీయ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి గారికి,
అండ్ విజయబాబు గారికి, జానయ్య గారికి, మధుసూదన్ రావు గారికి, చంద్ర శ్రీనివాస్ గారికి అందరికీ అట్లాంటా ప్రజల తరపున సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం సార్. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మిత్రులు అందరూ అట్లాంటా పురప్రముఖులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. సమాజ సేవ ధ్యేయంగా తన జీవితాన్ని ప్రారంభించి ఒక పోలీసు ఉన్నత ఉద్యోగంతో ఆయన జీవితాన్ని ప్రారంభించారండి. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్ని శాసించగల ఒక అత్యున్నత మంత్రి పదవిలోని వ్యవసాయ శాఖ మార్చులుగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సేవలు అందిస్తున్నారు. కానీ మా చిన్న కోరిక ఏంటంటే ఆయన సేవలు ఆంధ్ర రాష్ట్రానికే పరిమితం కాకుండా మన అట్లాంటా అండ్ అబ్రాడ్లో ఉన్న ఎన్ఆర్ఎస్ అందరికీ వారి సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. తర్వాత ఈ ప్రోగ్రాము ముందుగా ఇనిషియేషన్ చేసి అట్లాంటా నుంచి మేమున్నామంటూ రాజేష్ అనే వ్యక్తి, రాజేష్ ఎల్లబండి, అలాగే రామ్ ప్రకాష్ అతను కూడా ముందు వాళ్ళే స్టార్ట్ చేశారు. తర్వాత మేము ఇనిషియేషన్ తీసుకున్నాము. పాపం రామ్ ప్రకాష్ వాళ్ళ ఇంట్లో ఏదో బ్యాడ్ యాక్సిడెంట్ జరిగింది. సో హీ హ్యాస్ టు గో బ్యాక్ టు ఇండియా. రాజేష్ గారు, ఇంకా మన రాజేష్ గారు ఉన్నారు. రాజేష్ గారిని, వెంకటరామరెడ్డి గారిని వచ్చి మినిస్టర్ గారికి మెమోంటో ఇవ్వమని చెప్పేసి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మన మినిస్టర్ గారు ఏం చెప్తారా అని చాలామంది ఆతృతతో ఎదురు చూస్తున్నారు. సో మా అందరి కోరిక తీర్చమని మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. వేదిక మీద ఉన్నటువంటి సోదరులు విజయబాబు గారు, జానయ్య గారు, శ్రీనివాసరావు గారు, అప్పారావు గారు, అట్లాంటా తెలుగు సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు కూడా అఫీషియల్ పని మీద నేను అమెరికా వచ్చినప్పుడు వాషింగ్టన్ డీసీలో దిగినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా ఎక్కడికి వెళ్ళినా తెలుగువారు చూపించినటువంటి మీ ఆదరాభిమానాలని మాత్రం నేను మర్చిపోలేనటువంటి విషయం. అక్కడ పెరిగి పెద్దయి మరి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ మీ కార్యక్రమాల్లో మీరు బిజీగా ఉండి మరి చాలామంది అనేక ఆర్గనైజేషన్స్ పేరు మీద పుట్టి పెరిగినటువంటి ప్రాంతానికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నటువంటి విషయం కూడా దానికి కూడా అభినందించదగినటువంటి విషయం. చాలామందిని చూస్తూ ఉంటాం అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ
ప్రొఫెషనల్గా ఇక్కడ డబ్బు సంపాదించుకొని ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాలకి ప్రభుత్వంతో పాటు చేయూతనివ్వాలనేటువంటి కార్యక్రమాలతో అనేక కార్యక్రమాలు, స్కాలర్షిప్స్ కానీ లేకపోతే విలేజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో కానీ అనేక కార్యక్రమాల్లో మీరు పార్టిసిపేట్ చేసినందుకు కూడా ఇందాక మరి కొంతమంది చెప్పినారు, మేము చాలా కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రంలో చేస్తూ ఉన్నామని. మరి అక్కడ పుట్టి పెరిగిన, ఇంత దూరంలో ఉన్న పుట్టి పెరిగినటువంటి ప్రాంతాన్ని, ఆ కల్చర్ని మర్చిపోకుండా తెలుగుతనాన్ని మన విజయబాబు గారు చెప్పినట్లు మరి ఇక్కడ మెయింటైన్ చేస్తున్నందుకు కూడా నేను గర్విస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ చూసి చాలా గర్వంగా ఉంది నాకు. ఎందుకంటే ఇంత దూరం వచ్చి ఈ ప్రాంతంలో నిజంగా ఈరోజు అమెరికాని శాసించేటువంటి పరిస్థితి, తెలుగు జాతి అమెరికాని శాసించేటువంటి పరిస్థితి కూడా వచ్చింది అంటే కూడా గర్వపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో. ముఖ్యంగా వ్యవసాయానికి, వ్యవసాయ రంగానికి ప్రధానంగా మనకు ఉన్నటువంటి చిన్న కమతాలు ఉండటం వల్ల, సన్న చిన్నకారు రైతులు ఉండటం వల్ల ప్రభుత్వం ఎంత చేయూత ఇచ్చినప్పటికీ కూడా మనకు వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు అనేటువంటి దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఖర్చులు పెరిగిపోయినటువంటి ఖర్చుల్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. 2004లో ఉచిత విద్యుత్ మొదలు పెట్టుకుంటే ఈ రోజున వడ్డీ లేని రుణాలు ఇచ్చే కదా అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్నటువంటి మాట మీ అందరికీ తెలిసిందే. ఆ రోజున 2004 వచ్చేటప్పటికి వ్యవసాయదారుడు రాష్ట్రంలో ఆత్మహత్యలతో సతమతం అవుతున్నటువంటి పరిస్థితిలో ఆత్మస్థైర్యాన్ని కల్పించి ఉచిత విద్యుత్తుని ఇచ్చి, రుణాలు మాఫీ చేసి, విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చి అనేక కార్యక్రమాలు, మరి రైతు కోసం జలయజ్ఞం అనేటువంటి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు మరి చేపడుతూ ఈ రోజున మన రైతు కుటుంబాలకి ఆదుకునే దాని విషయంలో ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేస్తాం. 65 సంవత్సరాలు దాటినటువంటి సన్న చిన్నకారు రైతులకి 200 రూపాయల పెన్షన్ ఇచ్చిన, రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరిట ఆరోగ్య విషయంలో కుటుంబాలని ఆదుకున్న, పిల్లల చదువు విషయంలో మరి పీజీ వరకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ మనం ఈ రోజున మరి ఇస్తున్నా. మహిళలకి కూడా పావలా వడ్డీ, మొన్నటిదాకా పావలా వడ్డీ ఇస్తూ ఈ సంవత్సరం నుంచి వడ్డీ లేని రుణాలు ఇచ్చి దగ్గరగా రాష్ట్రంలో 12,000 కోట్ల రూపాయలు మహిళల కోసమే మరి రుణాన్ని బ్యాంకుల నుంచి మరి ఇప్పిస్తూ ప్రభుత్వం వడ్డీ భరాయిస్తున్నటువంటి పరిస్థితి కూడా మరి చూస్తున్నా. ఎన్ని రకాలుగా రైతు కుటుంబాలని ఆదుకుందామని చూస్తున్నప్పటికీ కూడా చేతికి వచ్చినటువంటి పంట ఒక్కోసారి మరి నోటి దాకా వస్తున్నటువంటి పరిస్థితి కాదు కూడా మనం చూస్తూ ఉన్నాం. నవంబర్ 1-2 ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలకి దగ్గరగా రాష్ట్రంలో నిన్న మొన్న కూడా దగ్గర 3 రోజుల క్రితం నెల్లూరు, చిత్తూరు మేము ఇక్కడ ఉన్నప్పుడు కూడా మరి అధిక వర్షాలు, పంట పండి ఇంకొక వారం రోజుల్లో ఇంటికి కోత కోసి ఇంటికి వస్తుంది అనుకుంటున్నటువంటి సమయాల్లో కూడా ఈ న్యాచురల్ కెలామిటీస్ వల్ల దెబ్బతిన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రైతుని ఏ విధంగా మనం లాభసాటిగా ముందుకు తీసుకుని వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతోనే మరి ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరపున మరి ఇక్కడికి రావటం, మరి ఇది సందర్భంగా మిస్సిపి యూనివర్సిటీ తోటి ఫ్యాకల్టీ ఎక్స్చేంజింగ్, మరి రీసెర్చ్ ఎక్స్చేంజ్, స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ఇవన్నీ కూడా మనము MOU చేసుకోవటం. అలాగే మనకి ఇంతకుముందు 5-6 సంవత్సరాల నుంచి కూడా టస్క్కి యూనివర్సిటీ తోటి ఉన్నటువంటి అగ్రిమెంట్ని రివైవ్ చేసుకునే దాని విషయంలోనే కానీ వీటన్నిటిలో ఈ టెక్నాలజీ తోటి మన రైతుకి ఎంతవరకు మనం అభివృద్ధి చెందించగలం అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడికి రావటం, ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంగా మీరందరూ చూపించినటువంటి ఆదరాభిమానాన్ని పేరున మరి ముఖ్యంగా మన వాషింగ్టన్ డీసీలో కానీ అట్లాంటాలో కానీ మరి కొంతమంది మిత్రులు మరి ఈ కార్యక్రమాల్ని మేదేసుకొని సొంత కార్యక్రమం కింద ఒక బంధువులాగా
మీరందరూ చూసినందుకు పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అప్పారావు గారు కానీ, శివకుమార్ కానీ, రామ్ ప్రకాష్ కానీ, రాజేష్ పోలిశెట్టి కానీ, వెంకటరెడ్డి కానీ, మరి వీరికి సహకరించినటువంటి, వీరితో నిలబడినటువంటి మీ అందరికి కానీ, మీ అందరి ఆదరాభిమానాల్ని నేను ఎప్పుడు మర్చిపోనని. అలాగే మిత్రులు కొంతమంది అడిగినారు, ఇక్కడి నుంచి మరి ఆంధ్ర రాష్ట్రానికి వస్తే మరి మాకు కూడా మీరు తోడుగా ఉండాలి అనేటువంటిది. తప్పకుండా ఏ విషయంలోనైనా, ఏ కార్యక్రమానికైనా కూడా మరి నేను మీతో ఉంటానని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ, మరొక్కసారి మీరందరూ కూడా చూపించినటువంటి ఆదరాభిమానానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. నేను నెక్స్ట్ అడుగుదాం అనుకున్నాను మినిస్టర్ గారిని. సార్, మీరు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరి దగ్గరికి లేదనుకోకుండా పని చేసి పెడుతూ ఉంటారు, హెల్ప్ చేస్తూ ఉంటారు ఇండియాలో. అట్లాగే మా ఎన్ఆర్ఐస్కి కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి. చిన్న చిన్న అవసరాలే, పెద్దవి కాదండి, న్యాయపరమైన అవసరాలే, అన్యాయంగాను ఏమి అట్లాంటి అవసరాలు కాదు. అవి తీర్చమని చెప్పేసి నెక్స్ట్ అడుగుదాం అనుకున్నాను. ఆయన ముందే చెప్పేశారు, అడక్కోకుండానే వరాలు ఇచ్చేస్తున్నారు. అందుకనే ఆయన 5 సార్లు కంటిన్యూస్గా గెలిచారు. తర్వాత చిన్న అనౌన్స్మెంట్, ఇంకా ఫుడ్ తీసుకునే వాళ్ళు ఎవరు ఉంటే తీసుకోండి. ఈలోపు ఫస్ట్ ఒక 4 క్వశ్చన్స్ మన అట్లాంటాలో చాలా క్యూరియాసిటీగా ఉన్నారనమాట, మన మంత్రి గారిని అడగాలని చెప్పేసి అని. అది అయిపోయిన తర్వాత ప్రతి ఫ్యామిలీ కూడా, ఈ 4 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ప్రతి ఫ్యామిలీ కూడా మినిస్టర్ గారితో ఫోటో సెషన్ ఉందండి. సో ప్లీజ్ డూ నాట్ మిస్ ఇట్. ముందు డాక్టర్ కళ్ళి ప్రసాదరావు గారు ఆయన ఏదో క్వశ్చన్ అడుగుతా అన్నారు, ఆయనతో స్టార్ట్ చేస్తాను. సార్ ప్లీజ్ క్లుప్తంగా అడగండి. గౌరవనీయులైన మంత్రి గారికి ఒక చిన్న, ఇది ప్రశ్నగా కాదు, ప్రస్తుత పరిస్థితుల్లో భూగర్భ జలాలు పూర్తిగా అంతరించిపోతూ ఉన్నాయి. వీటిని తిరిగి ఏ రకంగా రిప్లెనిష్మెంట్ చేయటానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ దిశగా ఏమి చర్యలు తీసుకుంటున్నారు? The groundwater is fast deteriorating the levels. What steps the government is taking to replenish this? In Tamil Nadu and other places, they have definite plans to replenish this groundwater resources by sending, so many areas, minor irrigation and flood control aspects. They are actually, government has to give more importance to these subjects, and actually we are trying to build lift irrigation projects which consume so much of power. And what is the alternate source of energy you are using to take this groundwater, like solar panels, pump sets, the feasibility of these things? So on these subjects, it is only my humble suggestion, if there are definite plans, and I want the government to go ahead and implement more seriously these matters. థ్యాంక్ యూ సార్. నేను ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్ అడిగారు. ఇట్ షోస్ ఎన్ఆర్ఐస్ ఎందులోనూ తక్కువ కాదు,
ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్లో అని చెప్పేసి అని. రాను రాను కూడా మనకి వర్షాలు కొద్ది గొప్ప తగ్గుతున్నాయి. వర్షాలు తగ్గడంతో పాటు సీజన్ కూడా డిలే అవుతూ ఉంది. జనరల్గా మనకి మాన్సూన్ జూన్లో వస్తుంది అనుకుంటున్న పరిస్థితిలో గత 6-7 సంవత్సరాలుగా మనం తీసుకుంటే జూన్ నుంచి అది జూలై ఎండింగ్కి ఆగస్టు ఫస్ట్ వీక్ వస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకు వస్తున్నటువంటి ఫాలోయింగ్ సమ్మర్ దృష్ట్యా గ్రౌండ్ వాటర్ బాగా డిటీరియేట్ అయిపోతున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని 2004 నుంచి కూడా జలయజ్ఞం కార్యక్రమం చేపట్టిందే ప్రతి నీటి చుక్క వ్యవసాయానికి ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో 1 కోటి ఎకరాలకు నీరు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ప్రాజెక్ట్స్ చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు దగ్గరగా 40 లక్షల ఎకరాలకి ఇక ముందు అంటే 20 లక్షల వరకు ఇప్పటికి ఇవ్వటం జరుగుతూ ఉంది జలయజ్ఞం తరపున. ఇంకొక 20 లక్షలు కూడా ఇంకొక సంవత్సరంలో మరి ప్రాజెక్టులు పూర్తయి ఇరిగేషన్కి వస్తాయనేటువంటి ఉద్దేశంతో ఉంది. అలాగే ఎన్ఆర్ఈజిఎస్ కార్యక్రమం కింద ప్రతి గ్రామంలో ఉన్నటువంటి చెరువుని డీసిల్ట్ చేసే కార్యక్రమం కానీ, లేకపోతే వాటిని డీపెనింగ్ చేసేటువంటి కార్యక్రమాలు కానీ, అలాగే మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ని రిపేర్ చేయించేటువంటి కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా చాలా భారీ ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఎన్ఆర్ఈజిఎస్ ప్రధానమైన ప్రోగ్రాం ఏంటంటే లేబర్కి మనం వర్క్ ఓరియంటెడ్ ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మనం ట్యాంకులను డీపెనింగ్ చేసేటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. అలాగే చెక్ డ్యామ్స్ కూడా మనకు వర్షం నీరు వృధా కాకుండా పోయేదాని విషయంలో ఇది కానీ, అలాగే వ్యవసాయ శాఖ తరపున చాలా వరకు ఫీల్డ్స్లో కొన్ని పిట్స్ తవ్వుకోవటానికి కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రతి నీటి చుక్కని వృధా కాకుండా దాన్ని సేవ్ చేసేటువంటి కార్యక్రమం, మరి గ్రౌండ్ వాటర్ని ఇంక్రీజ్ చేసేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. జలయజ్ఞం చాలా భారీ ఎత్తున చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో. నెక్స్ట్ కిరణ్ కందుల గారు కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. క్లుప్తంగా అడగండి, స్ట్రైట్ ఫార్వర్డ్గా క్లుప్తంగా. మనకి చాలామంది ఉన్నారు క్వశ్చన్స్ అడుగుతాకి. నమస్కారం అండి లక్ష్మీనారాయణ గారు. నా పేరు కిరణ్ కందుల. నా ప్రశ్న వచ్చేసి రైతు మద్దతు ధర గురించి అండి. లాస్ట్ 5 years నుంచి చూస్తూనే ఉన్నాను. 700 నుంచి 1000 రూపాయలు చేశారు రాజశేఖర రెడ్డి గారి టైంలో. ఐ థింక్ ఈ ఇయర్ కూడా ఆల్మోస్ట్ 1200 దాకా ప్రకటించినట్లున్నారు. కానీ మా ఏరియాలో నసరాపేట కాన్స్టిట్యున్సీ మాది, ఈ రోజుకి లాస్ట్ ఇయర్ కానీ ఇంత ముందు ఇయర్ కానీ 700-800 నుంచి మిల్లర్స్ కొనే పరిస్థితి లేదు. గవర్నమెంట్ అయితే మటుకు కంటి తుడుపుగా ప్రకటించడం అయితే ప్రకటిస్తుంది 1000-1200 అనేది. మరి దాని ఇంప్లిమెంటేషన్ దగ్గర మటుకు ప్రతి ఇయర్ ప్రాబ్లంగానే ఉంది. సో మీరు గవర్నమెంట్ పరంగా అసలు ఏంటి, అసలు ఏ విధంగా యాక్షన్స్ తీసుకుంటున్నారు, లేదా రైతుల్ని మిల్లర్స్ యొక్క మెర్సీకి వదిలేస్తున్నారా? మంచి క్వశ్చన్ అడిగారండి. నేను కూడా దీన్ని కొద్దిగా యాడ్ చేయాలనుకుంటున్నాను. మన గుడ్. ఇప్పుడు 2004 వరకు కూడా ఆంధ్ర రాష్ట్రం పుట్టినప్పటి నుంచి 2004 వరకు 550 రూపాయలు ఉంది మద్దతు ధర క్వింటాల్కి. ఇప్పుడు దాన్ని 1500 రూపాయల దాకా తీసుకొచ్చాం సన్న బియ్యాలకి వాటికి అన్నిటి చేసుకుంటూ. మీరు అన్నట్లు కొంత మిల్లర్స్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నటువంటి మాట వాస్తవం. కాకపోతే ఈ సిస్టమ్ అనేటువంటిది మన ఆంధ్ర రాష్ట్రం పుట్టినప్పటి నుంచి ఉంది, కొత్తగా ఉన్నటువంటి. ఆ సిస్టమ్ నుంచి బయటికి తీసుకురావాలనే ఈ సంవత్సరం డీసెంట్రలైజేషన్ ప్రొక్యూర్మెంట్ అనేటువంటిది స్టార్ట్ చేసి పైలట్ బేసిస్ మీద 7 జిల్లాల్లో స్టార్ట్ చేశాం. దాని ఉద్దేశమే గవర్నమెంట్ ఏజెన్సీస్ ప్రొక్యూర్మెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మార్కెట్ యార్డ్స్ కానీ, సొసైటీస్ కానీ, అలాగే ఇప్పుడు మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఏజెన్సీస్ ప్రొక్యూర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మిల్లర్స్ చేతిలో నుంచి బయటికి తీసుకొచ్చి చేయాలనేటువంటిది స్టార్ట్ చేసాం. ఈ సంవత్సరం నుంచి మొదలుపెట్టాం. సాధ్యమైనంత వరకు మనకి తెలంగాణ ప్రాంతాల్లో చాలా సక్సెస్ అవుతుంది ఐకేపీ గ్రూప్స్ నుంచి ప్రొక్యూర్మెంట్ చేయటం అనేటువంటిది. దానివల్ల ఐకేపీ గ్రూప్స్ కూడా చాలా స్ట్రెంగ్త్ అయినాయి. కొన్ని దగ్గరగా వాళ్ళకి కొన్ని లక్షల రూపాయలు ఆదాయం కూడా గ్రూప్స్కి రావటం, ఆ ఇన్కమ్
మళ్ళీ రైతు కుటుంబాలకు వెళ్తుంది, దాన్ని వెళ్ళేటువంటి పరిస్థితిని, దానికి వచ్చేటువంటి వాళ్ళ కమిషన్కి వీటన్నిటి దృష్టితోటి చాలా వరకు ప్రభుత్వం మిల్లర్స్ చేతిలో నుంచి వీళ్ళని రైతుని బయటికి తీసుకొచ్చేసి గవర్నమెంట్ ఏజెన్సీస్ నుంచి ప్రొక్యూర్మెంట్ చేయాలనేటువంటిది ఆల్రెడీ స్టార్ట్ చేశాము. ఇక ముందు ముందు అన్ని జిల్లాల్లో కూడా టేకప్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మన సాయిరామ్ గారు కూడా ఒక క్వశ్చన్ అడుగుతారు. సార్ ప్లీజ్ కమ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు సాయిరామ్ కారుమంచి. సార్, ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంటుంది కదండి, ఇప్పుడు మనుషులకు ఉంది, ఒక టీవీ కొన్నా ఉంది, వెహికల్స్కి ఉంది, ఇళ్లకు ఉంది, అట్లా పంటలకు ఇన్సూరెన్స్ అనేది కుదరదా? అదండి నా ప్రశ్న. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంతకు ముందు మనకి మండలానికి వరకు ఇన్సూరెన్స్ ఉండేది. ఎందుకంటే మండలంలో క్రాప్ కటింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా వచ్చేటప్పటికి ఒక ఏరియాలో మండలంలోనే ఇప్పుడు వర్షాలు ఒక ఏరియాలో అధికంగా ఉంటున్నాయి, ఒక ఏరియాలో ఉండనటువంటి పరిస్థితి ఉంది. ఒక ఏరియాలో దెబ్బతింటుంది, ఒక ఏరియాలో దెబ్బతింటలా. యావరేజ్ మండలం మొత్తం కూడా తీసుకునేటప్పటికి రైతు ప్రీమియం కట్టినప్పటికీ కూడా ఇన్సూరెన్స్ మన క్లెయిమ్ వచ్చేటప్పటికి సక్రమంగా రావట్లేదన్నటువంటి ఉద్దేశంతోనే మేము వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విలేజ్ యూనిట్గా తీసుకోవడం జరిగింది. అలాగే ఇన్సూరెన్స్లో కూడా చాలా లిబరలైజ్ చేయడం జరిగింది. మాడిఫైడ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని, అలాగే వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అని, ఇవన్నీ లాస్ట్ 2 years నుంచి కూడా రైతుని దృష్టిలో పెట్టుకొని, ఇంతకుముందు మనకు ఇన్సూరెన్స్ కంపెనీస్ని దృష్టిలో పెట్టుకునే ఉండేది. ఇది మొక్కుబడిగా ఉండేది వ్యవసాయానికి ఇన్సూరెన్స్. అలా కాకుండా కన్సర్న్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే లాస్ట్ 2 yearsగా చాలా వరకు లిబరలైజ్ చేయడం జరుగుతూ ఉంది. ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ సంవత్సరం ఇన్సూరెన్స్ ఏజెన్సీస్ని గ్రామాలకు పంపిస్తున్నాం. సైంటిస్టులని ఇచ్చి గ్రామాలకు పంపించి సాధ్యమైనంత వరకు ఇన్సూరెన్స్ పాలసీస్ని లిబరలైజ్ చేసి రైతుకు అందుబాటులో ఉండే రకంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇంకా ముందు ముందు తీసుకోవాల్సింది, తీసుకున్నదే సఫిషియెంట్గా ఉందా అంటే కూడా కాదు, ఇంకా ముందు ముందు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇంకా కూడా ఆ దిశగా కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ క్రిస్ గద్దే గారు. నమస్కారం అండి. నా ప్రశ్న చాలా సింపుల్ ప్రశ్న, కానీ 30 సంవత్సరాల నుంచి నేను ఫాలో అవుతున్నాను. ఎందుకంటే నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినవాడిని. మనకి ఉన్న పొలాలన్నీ కూడా 2 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, మహా ఉంటే ఎక్కడన్నా 30-40 ఎకరాలు ఎవరికన్నా ఉంటాయి. సో ఎవరి భాగం వాళ్ళదే. పంట వేయాలన్నా, క్రాప్ తీసుకోవాలన్నా, మందులు కొట్టాలన్నా అన్ని ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో గట్లు తీసేసి అందరికీ మీ పొలం మీదే, మీది ఎవరో ఆక్రమణ చెయ్యరు, గవర్నమెంట్ హామీ ఇస్తుంది అని వాళ్ళ పట్టాలన్నీ వాళ్ళకి ఇచ్చేటట్లు హామీ ఇచ్చి అందరినీ మీరు గట్లు తీసేసేయండి, మీరు గట్లు తీసేసి మీ వ్యవసాయం చేస్తా అంటే మేము మీకు కావాల్సినటువంటి మోడర్న్ ఎక్విప్మెంటు, లేకపోతే ఇప్పుడు మందులు అవన్నీ సప్లై చేస్తామని ఖరీదుకే, ఫ్రీగా కాదు, ఆ రకంగా హెల్ప్ చేస్తే అమెరికాలో లాగా ఒక 100 ఎకరాలు నుంచి 2000 ఎకరాల వరకు సాగు చేస్తే మనకి ఖర్చు బాగా తగ్గుతుంది. దాంతో ఇప్పుడు ప్రస్తుతం ఊళ్ళో వెళ్ళి ఏం జరుగుతుందిరా అని మా ఫ్రెండ్ ఎవరినైనా అడిగితే పనేళ్ళు ఎవరు దొరకట్లేదు, టైంకి విత్తనాలు చల్లటానికి మనుషులు లేరు అని అంటున్నారు. మనుషులు అక్కడ ఖర్చు అయితే ఎక్కువ అవుతుంది, కానీ దాని రిప్లేస్మెంట్ మనకి మిషన్స్ రాలేదు. ఇప్పుడు మొన్న అడిగితే ఏం చేస్తున్నారు అని అంటే తమిళనాడు నుంచి కొన్ని మిషన్స్ తెప్పిస్తున్నాము, అవి చాలటలేదు అని చెప్తున్నారు. సో మన గవర్నమెంట్ ఆ ఎక్విప్మెంట్ ఆంధ్రాలోనే ఎందుకు ఉండకూడదు? ఒకటి మెయిన్గా ఉమ్మడి వ్యవసాయానికి గవర్నమెంట్ ఏమన్నా చేస్తుందా అది చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. 2009 ఎన్నికలకు ముందు రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రయత్నం చేసినారు కోఆపరేటివ్ వ్యవసాయం
చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు అన్నట్లు విలేజ్ ఒక యూనిట్గా తీసుకొని మొత్తం రైతులందరినీ కూడా దాంట్లో భాగస్వాములు చేసి చేయాలనేటువంటిది చేసినప్పుడు రెస్పాన్స్ అయితే గ్రామాల నుంచి అంత రాలేదు. మీరు అన్నట్లు ఎన్ఆర్ఈజీఎస్ వల్ల మనకి లేబర్ ఛార్జెస్ బాగా పెరిగిపోయినాయి, లేబర్ కూడా దొరకట్లేదు. ఎందుకంటే మొత్తం కూడా ఎన్ఆర్ఈజీఎస్ పనికి వెళ్తున్నారు, ఏదో 2 గంటల పనులు చేస్తే రోజుకు 130 రూపాయలు 150 రూపాయలు కూలి వస్తుంది. అందుకని వ్యవసాయ పనులకు రావట్లేదు. దాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలనేటువంటి ఉద్దేశంతో గత 3-4 సంవత్సరాలుగా చేసినటువంటి ప్రయత్నం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సంవత్సరం కొంతవరకు ఒప్పుకొని మనకి 350 కోట్ల రూపాయలు ఈ సిరికల్చర్కి మనకి ఇచ్చినటువంటి పాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫామ్ మెకనైజేషన్ కొంచెం లార్జ్ స్కేల్లో చేయాలని ఈ సంవత్సరం 1000 crores టార్గెట్ పెట్టుకున్నాం. 1000 crores టార్గెట్ పెట్టుకొని కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అన్నిటి పెట్టినాం. 50% సబ్సిడీ, సపోజ్ 75 lakhs rupees మిషనరీ కాస్ట్ అయితే 50% గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి కస్టమ్ హైరింగ్ సెంటర్స్ పెట్టి 50% సబ్సిడీ తోటి రైతులకి అది మనం చేయాలనేటువంటి ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. ఈ సంవత్సరం 1000 కోట్లు టార్గెట్ పెట్టుకున్నాం. ఈ ఫామ్ మెకనైజేషన్ కొంచెం లార్జ్ స్కేల్లో చేయాలనేటువంటి ప్రయత్నం చేసాం. మీరు చెప్పినట్లు ఇప్పుడు మనము ఈ ఎఫ్డిఐ బిల్ అయిన తర్వాత ఇంకేదైనా మనకి కార్పొరేటివ్ వ్యవసాయం వస్తే ఏదైనా కొంత సక్సెస్ అవుతుందో తెలియదు, కానీ ఈ కోఆపరేటివ్ వ్యవసాయం సిస్టమ్ తీసుకురావడానికి ప్రయత్నం చేసాం, కానీ రెస్పాన్స్ అయితే అంత బాగా రాలేదు. ఇక ముందు ఏమన్నా వస్తుందేమో తెలియదు. మనకు ఉన్నటువంటి ఈ చిన్న కమ్మతాలు ఉండటం వల్ల లాభసాటిగా లేకపోవటం, ఫామ్ మెకనైజేషన్ ఉపయోగించలేకపోవటం, మనకు వచ్చేటప్పటికి ఫర్టిలైజర్ యూజింగ్ కూడా ఎక్కువే, మనకు వచ్చేటప్పటికి బాగా ఎక్కువగా ఫర్టిలైజర్ వాడటం, వీటన్నిటి వల్ల ఖర్చులు పెరిగిపోతున్నటువంటి మాట, గిట్టుబాటు కావట్లేదన్నమాట కూడా వాస్తవమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫామ్ మెకనైజేషన్ కొంచెం లార్జ్ స్కేల్లో చేద్దామని ఇంట్రెస్ట్ ఫ్రీ రుణాలు కానీ ఇవన్నీ కూడా మనకి ఫ్రీ పవర్ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చినటువంటి దానికి భాగం తోటి ఫామ్ మెకనైజేషన్ చాలా లార్జ్ స్కేల్లో చేస్తూ ఉన్నాం. పెదకూరపాడు నుంచి పోటీ చేసి అన్ని సంవత్సరాలు గెలిచినప్పుడు మాకు తెలుసు. 2 టౌన్లో గెలిచారు. ఈ సంవత్సరం మీరు అరేర్మాల్ దగ్గర నుంచి బ్రిడ్జి దాకా కొద్దిగా పనిచేసి పెట్టండి. మీ చిన్నప్పటి నుంచి కూడా ఆ బ్రిడ్జి అంతే ఉంది, ఇప్పుడు కూడా అంతే ఉంది. దయచేసి ఆ బ్రిడ్జిని ఏసీ కాలేజీ నుంచి తాలూకా దాకా మీరు చేయగలరు. వెంకట్రావు చెప్పేవాడు హరేర్మాల్ దగ్గర నుంచి అక్కడ దాకా చేస్తాం, ఇది చేస్తామని. బట్ మీరు చేతల మనిషి కాబట్టి దయచేసి గుంటూరుకి ఆ పని చేసి పెట్టండి. అందుకనే ప్రపోజల్ ఉంది కాబట్టి మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు తెలియదు, మేము గుంటూరు వచ్చామనుకోండి మామూలుగా పక్కన ఎవడు పట్టించుకోడు. బట్ మీరు ఇక్కడ మంచి టైంకి వచ్చారు. మీరు నాకు 1983 నుంచి తెలుసు. సో మీరు గట్టిగా చేసి పెట్టండి. అది ప్రపోజల్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు దానివల్ల ఇప్పుడు మనం దాన్ని వైడనింగ్ చేసి దానికి ఎక్కువ షేరింగ్ అవుతుంది. అంటే నేను గుంటూరు వచ్చేటప్పటికి ప్రధానమైనటువంటి సమస్య మంచినీటి సమస్య ఉంది. అందుకనే ఇప్పుడు 500 కోట్ల రూపాయలతోటి స్కీమ్ ఒకటి తీసుకొచ్చాం, కృష్ణా రివర్ నుంచి డైరెక్ట్గా గుంటూరుకి తీసుకురావటం. మరి మీకు ఐడియా ఉందో లేదో తెలియదు, కానీ గుంటూరు ప్రజలు చాలా వరకు మంచినీళ్ళు పట్టుకోవాలంటే 1 గంట మంచినీళ్ళు పట్టుకోవాలంటే రాత్రి అంతా మేలుకోవాల్సి వస్తుంది. అర్ధరాత్రి 1 గంటకో 12ంటికో 3ంటికి 4ంటికి మంచినీళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఫస్ట్ ప్రయారిటీ మంచినీటికి ఇచ్చి 500 కోట్ల రూపాయలతోటి స్కీమ్ శాంక్షన్ చేయించినాము. టెండర్స్ కూడా ఇప్పుడు పిలిచినారు, ఫౌండేషన్ వేసినాం. కృష్ణా రివర్ నుంచి డైరెక్ట్గా గుంటూరుకి వాటర్ తీసుకొచ్చేటువంటి కార్యక్రమం సాధ్యమైనంత వరకు రోజుకి 10 గంటలు నీరు ఇవ్వాలనేటువంటి ఆలోచన. ఇంకో సంవత్సరంన్నరలో ఆ కార్యక్రమం పూర్తయిపోతుంది. అలాగే మేజర్ ఇష్యూస్ టేకప్ చేసాం. స్లమ్స్లో చాలా వరస్ట్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్లు ఒక్కసారిగా బ్రిడ్జ్ తీసుకుంటే కార్పొరేషన్ ఫండ్స్ మొత్తం కూడా బ్రిడ్జ్కే పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఈ 4 సంవత్సరాలుగా
మేము ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్లమ్స్లో క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసాం. చాలా వరకు 70% పైగా కూడా ఈ 3.5-4 సంవత్సరాల్లో చాలా వరకు పూర్తి చేసాం. మీరు అన్నట్లు ఆ బ్రిడ్జిది కూడా బ్రిడ్జ్ వైడనింగ్ ప్రపోజల్ ఉంది టాప్ ప్రయారిటీ కింద. దాన్ని కూడా టేకప్ చేస్తాం. ఎందుకంటే అంకమ్మ నగర్ దగ్గర ఆర్యూబీ ఒకటి కట్టిస్తున్నాం. నేను చెప్తుండొచ్చు, కానీ ప్రాబ్లం కూడా ఇదే ఉంది. దాన్ని చేయాల్సిన అవసరం ఉంది. చెప్తున్నాం కదా, చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే దానికి అయ్యేటువంటి ఫండ్స్ మనం ఒక 50 స్లమ్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఫస్ట్ స్లమ్స్ టేకప్ చేసాం. ఆ స్లమ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి కంప్లీట్ అవ్వనవసరం లేదు, కానీ బట్ దాన్ని సీరియస్గానే టేకప్ చేస్తాం కూడా, త్వరలోనే చేస్తాము దాన్ని. ఒక క్వశ్చన్ సార్. మినిస్టర్ గారు కూడా 10 అయిపోయింది, చాలా ఓర్పుగా సమాధానాలు చెప్తున్నారు. లాస్ట్ క్వశ్చన్ అండి. రవి పొన్నంగి, మీరు సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ సార్, ఓన్లీ 1 సెంటెన్స్ క్వశ్చన్. నేను వ్యవసాయం మీద అడగట్లేదు, మీరు రాష్ట్రం మీద, మీ జిల్లా మీద, కాంగ్రెస్ మీద మంచి పట్టున్న నాయకులు. అసలు అక్కడ ఏం జరుగుతోంది? అంత గందరగోళంగా ఉంది, చిక్కుల్లో ఉన్నారు, మీ అందరి మీద కేసులు కూడా ఉన్నాయి. అసలు మీ అవగాహన ఏంటి, మాకేం చెప్పదలుచుకున్నారో ఆ విషయాల మీద. అది చాలా పెద్ద క్వశ్చన్ అండి. క్వశ్చన్ చిన్నదే అవ్వచ్చు, బట్ ఆన్సర్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. రాష్ట్రం అంతా బాగానే ఉంది, ఏం చిక్కుళ్ళు అయితే ఏం లేవు, బాగానే ఉంది. చిన్న చిన్న సమస్యలు వచ్చినా అన్ని సమస్యలను అధిగమించి రాష్ట్రం ముందుకు తీసుకెళ్తానే ఉన్నాం. రాష్ట్రానికి వచ్చినటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు ప్రస్తుతం. థ్యాంక్ యూ సార్. ఇంకా ఈ క్వశ్చన్ సెషన్ కంప్లీట్ అయిపోయిందండి. ఇక ఓట్ ఆఫ్ థ్యాంక్స్, దీని తర్వాత ఫోటో సెషన్ ఉంటుంది. తర్వాత మినిస్టర్ గారు కూడా డిన్నర్ చేయాలి. గారిని పిలిచి ఓకే. యా, ఈ ఫంక్షన్, ఈ ఈవెంట్ గ్రాండ్గా సక్సెస్ అవడానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే 10 అయిపోయినా కూడా పిల్లలతోటి అందరూ ఇక్కడే ఉన్నారు సార్. దట్ ఈస్ అన్ ఇండికేషన్. తర్వాత పేరున ప్రతి ఒక్కరికి, వెంకటరాజు ఫ్యామిలీకి, సయ్యద్ ఫ్యామిలీకి, అలాగే నెక్స్ట్ గురువుకి, రవి కందిమళ్ళ గారికి, వెల్లూరుపల్లి సుధాకర్ గారికి, అక్కినేని వారసులకి, నెక్స్ట్ రవి పొన్నంగి గారికి, గుంటూరు మెంబర్స్కి, ముఖ్యంగా మన కిరణ్ కందుల గారికి, బాల ఇందుర్తి గారికి, తామా కార్యవర్గ సభ్యులు, తామా కార్యవర్గానికి, తర్వాత నిమ్మగడ్డ శ్రీనివాస గారు, ఆయన అట్లాంటా ప్రముఖులు, ఆయనకి, అలా ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. తర్వాత మినిస్టర్ గారు వాళ్ళ టీము కొంచెం డిన్నర్ చేసిన తర్వాత మీరు ఫోటో సెషన్ తీసుకుంటారు. ఓకే, చెప్పండి. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ, తర్వాత అట్లాంటా పుర ప్రముఖులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నామండి. ఇప్పుడు వెంకట చెన్నుబాట్ల గారు కొద్దిగా మనకి సంగీతంతో అలరించి ఈవినింగ్ని కొంత ఎంటర్టైన్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్